టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇది బై ఛాన్స్లోనే వచ్చింది. యాక్చువల్గా నేను నా ఫ్యామిలీ వ్యవసాయము మరియు టీచింగ్. మా ఫోర్ ఫాదర్స్ నిజాం పీరియడ్లో ఉర్దూ ఎడ్యుకేషన్ వాళ్ళు. మా ఫాదర్ టీచరు. మా మా ఐదుగురి మా అన్నదమ్ములు అక్కయ్యలలో ముగ్గురు టీచర్లే. తర్వాత మా మిస్సెస్ టీచరు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ టీచరు. టీచర్ కుటుంబం టీచింగ్ ప్రొఫెషన్ అనేది నాకు ఒక ప్యాషన్. అందులో భాగంగానే నేను ఒక 2 సంవత్సరాలు పోలీస్ అకాడమీలో టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేసిన. దాంతోపాటు మాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దగ్గర కంశెట్టిపల్లి అని ఒక ఊరు మాది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఒక కెనాల్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి ఒక ఊరు. చిన్న అంటే పెద్ద భూస్వామి భూములేం కాదు, తలా ఒక సుమారు 2 ఎకరాలు వచ్చే మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి అంతే. నేను నా హై స్కూల్ వరకంతా నెమిలి అని ఒక గ్రామంలో. తర్వాత నెమిలి ఉంది, ఇక్కడ యాదగిరిగుట్ట నెమిలి ఉంది. ఆ నెమిలి అనే గ్రామంలో హై స్కూల్ వరకు చదివిన. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కామారెడ్డి డిగ్రీ కాలేజీలోనే. అంటే బాన్స్వాడ నుంచి కామారెడ్డి గండి మీద చదివేవారా? గాంధారి డీప్ ఫారెస్ట్. ఇప్పుడు అంత ఫారెస్ట్ లేదు, అప్పుడు డీప్ ఫారెస్ట్ ఉండేది. సమ్ టైమ్స్ నేను సైకిల్ దొక్కి వెళ్ళిపోయేది. చాలా దూరం కదా, 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్. అయితే ఏరియాలో మీరు చెప్పిన కామారెడ్డికి బాన్స్వాడికి అంటే వర్ణికి మధ్యలో గాంధారి బాగా డీప్ ఫారెస్ట్. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, ఉంది. ప్లస్ డెకైట్ గ్యాంగ్ కూడా తిరిగేది ఉండేది. అది నైట్ డెకైట్ గ్యాంగ్స్ అన్ని నైటు. అప్పుడు స్టూడెంట్ నేను. చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ది టైం నేను సైకిల్ దొక్కుని పోయేది. ఎప్పుడు మా ఇంట్లో సైకిల్ చాలా ఉండేది. మూమెంట్ ఎప్పుడు నిద్రయ్యారా? ఒక అకేషన్లో నేను లైవ్ చూశాను. అంటే నేను పీజీలో ఉన్నా. నేను ఒక పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సంగీతం అనే ఒక విలేజ్కి వెళ్ళినాను. నేను మా అన్నయ్య. నేను రాజదూత్ మోటార్ సైకిల్ నేను నడిపిస్తున్నా, మా అన్నయ్య కూర్చున్నాడు. ఒక దళం వచ్చి ఆపేసింది. ఇక్కడ సంగీతం విలేజ్లో. నేను పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నా. నేను మోటార్ సైకిల్ నేను నడిపిస్తున్నా, రాజదూత్ బండి. మా పెద్దన్న పెళ్ళి 87, 88 ఆ ప్రాంతంలో దళం వచ్చి ఆపింది. ఆపితే నేను మీరు ఎందుకు ఆపుతారు ఏంది అని చెప్పేసి నేను కొంచెం అప్పుడు స్టూడెంట్ కదా, కొంచెము ర్యాష్గానే మాట్లాడబోయినా. మా అన్న నుండి నువ్వు మాట్లాడక నేను మాట్లాడితే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అని మా అన్న నన్ను వారించాడు. ఆయన వ్యవసాయం చేస్తాడు, మా రెండో అన్న. అయితే అక్కడ 8-9 మంది ఉన్నారు. దాంట్లో 3-4 మాత్రమే యాక్టివ్గా ముందుకు వచ్చిండ్రు రోడ్డు మీదకి. ఇంకా ఎక్కడనో ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ అటెండ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక విలేజ్లో ఇష్యూ అటెండ్ చేస్తున్నారు. అయితే మేము విలేజ్ మధ్యలో నుంచి వెళ్తున్నాం. బండి అక్కడ ఆపేసారు. ఆపితే నువ్వేందుకు ఆపుతావు, ఎవడరా నువ్వు అన్నట్టుగా మాట్లాడినాను నేను వాస్తవంగా. అంటే బండి ఆపితే ఎవరైనా అథారిటీ ఆపాలి కదా, కానిస్టేబుల్ కానీ ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఆపాలి. మీ ఈడోడు అట్లా పిచ్చి బట్టలు వేసుకొని వచ్చి ఆపుతున్నాడు అనుకొని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఒకరిద్దరికి ఉంది, మిగతా వాళ్ళు మామూలుగా ప్యాంట్ షర్ట్లనే ఉండరు. అంటే యూనిఫారం అంటే అది ఒక రకమైన డార్క్ కలర్ బట్టలు ఉన్నాయి వాళ్ళకి, అంతే. అది ఒక యూనిఫారం అని చెప్పుకోలేము. డార్క్ కలర్ బట్టలు ఉన్నాయి, ఒకరిద్దరికి ఉన్నాయి. అయితే మా అన్న నన్ను నువ్వు ఊరుకుని నేను మాట్లాడతా, వాళ్ళు ఎవరో నాకు తెలుసు అన్నాడు. అని అంటే ఆయన గట్టిగా మాట్లాడుతుండే, ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నారు అది ఇది అని అంటే, ఆ దళంలో మా రిలేటివ్ ఉన్నాడంట ఒక ఆయన. ఆయన గుర్తుపట్టి మా అన్న దగ్గరికి వచ్చి అన్న ఎటు వచ్చింది అని అంటే వాళ్ళకి చెప్పేసిండు, మన వాళ్ళే వీళ్ళు అని. అన్న ఇట్లా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నామని అంటే, మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్పేసిండు దళానికి. మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయినా. లైవ్ చూసినాను నేను దళాన్ని సంగీతంలో. తర్వాత అంటే కామారెడ్డి తర్వాత ఎక్కడికి వచ్చారు? కామారెడ్డి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో పీజీ చేసిన. నేను పీజీ 2వ సంవత్సరం ఉన్నప్పుడే ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అనంతపూర్లో ట్రైనింగ్ చేసిన.
తర్వాత నల్గొండ డిస్టిక్ అలాట్ అయినా, ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చౌటుప్పలు, తర్వాత ఫస్ట్ పోస్టింగ్ రామన్నపేట, తర్వాత కనగలు, తర్వాత నల్గొండ 2 టౌను, నకరేకల్లు, తిరుమలగిరి, ఈ తర్వాత తిరుమలగిరి నుంచి హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ అయినా. ఓకే సరే, మీరు ఫస్ట్ పోస్టింగ్ రామన్నపేట. రామన్నపేటలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి వెళ్ళేసరికి? నాకు రామన్నపేటలో అప్పుడు ఒక సైడ్ ఏమో దళం మూమెంట్లు ఉండేది, ఇంకొక సైడు ట్రెడిషనల్ క్రైమే. అప్పుడు అంతా ఇంత టెక్నాలజీ లేదు కదా. కానీ ఇంకొక వైపు విభేదాలు ఉండేవి కదండి కమ్యూనిస్టుల మధ్యన. అప్పుడు రామన్నపేటలో గుర్రం యాదగిరెడ్డి గారు అని ఆయన సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటా, ఒక పెద్ద మనిషి ఉండేది. ఒకరోజు ఆయన తహసీల్ ఆఫీస్ మెట్ల ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాడు. నేను తహసీల్దార్ని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే, సార్ మీరు ఇట్లా అడ్డం కూర్చుంటే ఇది అఫెన్స్ అవుతుంది, ఇది గవర్నమెంట్ ఆఫీసు, ఇది థరోఫేర్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇది అఫెన్స్ అని. ఏం అఫెన్స్ అవుతుంది అని అన్నాడు. ఇది 341, 143, 341 కింద ఇది అఫెన్స్ అని అన్నా. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నేను ఎమ్మెల్యేను, నన్ను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలన్నాడు. ఏ పర్మిషన్ అవసరం లేదని చేతులు బట్టి గుంజుకొని తీసుకుపోయినా. పోయి మా సిఐ పోయి కంప్లైంట్ చేసిండు. ఎవరు సిఐ అంటే? జనార్దన్ రెడ్డి అని ఉండేది. సార్ ఈ పిల్లగానికి అసలు మర్యాద తెలియదు సార్ అంటుండు. మర్యాద తెలుసుడు కాదు, మేము అవసరమైతే మినిమం ఫోర్స్ ఉపయోగించని చట్టమే చెప్తుంది. నువ్వు అడ్డం కూర్చొని ఉంటే ఇంకా నువ్వు స్పీకర్ పర్మిషన్ కొరకు పోతానా? నేను రామన్నపేటలో కూర్చుని నేను స్పీకర్ దగ్గర పోతానా? అట్లా రామన్నపేటలో మునిపంపుల అని ఒక ఊర్లో ఒక ఫస్ట్ నేను ఒక డిటెక్ట్ చేసిన కేసు. ఆంధ్రా బ్యాంకులో రాత్రిపూట ఒక అఫెన్స్ అయింది. వారు చిన్న లాకరు బ్రేక్ చేసి కొంత అమౌంట్, లూజ్ అమౌంట్ తీసుకుపోయారు. మెయిన్ లాకర్ ఏం బ్రేక్ చేయలేదు. అయితే దాన్ని చాలా టాక్టిఫుల్గా డిటెక్ట్ చేసినాం. వాడు ఏం చేశారంటే, ఇట్లాంటి శీతాకాలంలోనే డిసెంబర్ నెలలో వాడు ఇట్లా తలకు చుట్టుకునేది ఒకటి, ఇట్లాంటిది ఒక ఉలెన్ మఫ్లర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి అది అక్కడ పడిపోయింది వంది అఫెండర్ది. దానికి వాసన చూస్తే దాన్ని డీజిల్ వాసన వచ్చింది. దాని క్లూ ద్వారా కేసు డిటెక్ట్ చేసినాం. దాంట్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురిని పట్టుకొని వచ్చి. వచ్చిందండి డీజిల్ వాసన చూస్తే? డీజిల్ వాసన చూసి ఇది డ్రైవర్ది, ఇది అక్కడ ట్రాక్టర్ కానీ ఇంకా ఎట్లాంటివి అప్పుడు టెంపోలు అని కొన్ని ఉండేది. ఇది మొత్తానికి ఇది డ్రైవర్. ఇక్కడ ఏ బండ్లు డీజిల్తో నడుస్తాయి అని చూస్తే అక్కడ ట్రాక్టర్స్ డీజిల్తో నడిచేటివి ఉంటాయి. అట్లా ఆ క్లూ పట్టుకొని కేసు డిటెక్ట్ చేసిన. చాలా నాకు మంచి ఇంట్రెస్ట్ అనిపించింది. అట్లా కేసు ఒక చిన్న క్లూ ద్వారా గుర్తు తెలియని దొంగలను పట్టుకొని మనం తీసుకురావడం అనేది. అట్లా ఫస్ట్ పోస్టింగ్లో ఒక మంచి బ్యాంకు అఫెన్సే డిటెక్ట్ చేసిన. నాకు ఆంధ్రా బ్యాంకు కోటిలో ఉన్న ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ నుంచి నాకు అప్రిషియేషన్ లెటర్ పంపించింది. అప్పుడు ఎస్పీ ఎవరండి ఫస్ట్ మీకు? అప్పుడు బి ప్రసాదరావు గారు మా ఎస్పీ. చనిపోయారు. అట్లా సెకండ్ పోస్టింగ్ అక్కడ నుంచి నేను కనగలు వెళ్ళిన. కనగలు వెళితే కూడా ఛాలెంజింగే. అక్కడ జిల్లాలో 4 దళాలు ఉండేది. ఒకటి రాచకొండ దళము, ఒకటి కనగల్ దళము, తర్వాత ఆలేరు దళము, కృష్ణపట్టి దళం అని ఉండేది. జిల్లాలో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇంతమంది ఉంటే నాకొక్కరికే నా పేరు మీద ఒక దళం ఉండేది, కనగల్ దళం అని. అంటే కనగల్ మాత్రమే ఉండేది కాదు, ఆ సరౌండింగ్లో తిరుగుతుంది, ఆపరేట్ చేస్తుంది. దాని పేరు కనగల్ దళం. నేను కనగల్ ఎస్ఐ. నాకు ఛాలెంజ్ అక్కడ. అట్లాంటి పీరియడ్లో కూడా దడుచుకోకపోయేది. ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తిరిగేది, చేజ్ చేస్తూ ఉండేది బాగా. ఆ తర్వాత నన్ను కనగల్లో మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారు వాళ్ళు? ఒకసారి నా దగ్గర వెపన్స్ లేవు, ఒక చిన్న రివాల్వర్ పిస్టల్ ఉంది. అప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పైన నుంచి వెళ్తున్నా, వాళ్ళు కింద వాగుల నుంచి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు. సైట్ అయ్యారు? దూరం నుంచి చూసిన, బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే వాగుల నుంచి నడుస్తున్నారు. ఈవినింగ్ చీకటి పూట నడుస్తున్నారు వాళ్ళు.
అట్లా చూసిన. కానీ ఎక్స్చేంజ్ ఫైర్ అయింది కనగల్లులోనే 2-3 టైమ్స్ అయింది. అంటే దాని తర్వాత కూడా ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చాలానే చేసిన నేను. 94-95 నుంచి 2001 వరకు చాలా నా నల్గొండలో చేసిన సర్వీస్ అంతా దీన్ని చేంజ్ చేసేందుకే సరిపోయింది. కొంచెం ఏసీ బంద్ చేద్దామా అక్కడ నుంచి చూడు. అయితే నాకు అసలు నా ఇంపార్టెంట్ టైము దాన్ని ఎక్స్ట్రీమిస్ట్ చేంజ్ చేసేందుకే పోయింది. ఆ టైంలో నా బ్యాచ్మేట్లు అందరూ హైదరాబాద్లో వాడు ఫ్లాట్ కొనుక్కొని అది కొనుక్కొని ఇది కొనుక్కొని వాళ్ళు సెట్ అవుతుండ్రు. నేనేమో దళంను చేంజ్ చేస్తూ ఉన్నా. అట్లా అప్పుడు రివార్డులు వచ్చేటివి అంతే. 1000 రూపాయల రివార్డు, 5000. ఒకసారి నాకు 10,000 రూపాయల రివార్డు వచ్చింది ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఫైర్లో. డీటెయిల్స్ అయితే చెప్పాను కానీ 10,000 రూపాయల రివార్డు వస్తే మా జీతమే 2,000 లేదు, 10,000 రూపాయల రివార్డు వచ్చింది. చాలా గొప్పగా ఫీల్ అయినా. తర్వాత అందరికీ యాక్సిలరీ ప్రమోషన్లు మస్తు మందికి వచ్చినాయి. కానీ ఈ యాక్సిలరీ ప్రమోషన్లు ఇచ్చే టైంకి నేను సిటీకి వచ్చేసిన. నేను కనగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏమంటారు? కనగల్ తర్వాత నేను నల్గొండ 2 టౌన్కి వచ్చిన. నల్గొండ 2 టౌన్లో చేసిన రామనారాయణ గారు. అవును. నల్గొండ 2 టౌన్లో మా సిఏ ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు, ఆయన కొల్లాపురం ఆయన ఉండే ప్రసాదరావు. ప్రసాదరావు ఆయన ఒక ఆయన ఉండేది. ఇప్పుడు ఆయన నల్గొండ టౌన్లోనే ఆయన ఇల్లు ప్రజెంట్. ఆయన అక్కడే సెటిల్ అయ్యింది. నల్గొండ టౌన్లో నేను చాలా లాంగ్ టైం పనిచేసిన. ఒక 4.5 years పనిచేసిన. అక్కడ చెప్పుకోదగ్గ 4 సంవత్సరాలు నాకు చెప్పుకోదగ్గ ఏం లేదు, ప్రోటోకాల్ అటెండ్ చేయడం తప్ప. అప్పుడు ఈ పొలిటికల్గా ఒక క్లాస్ వచ్చి పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్కు పెద్ద గొడవ అయింది అక్కడ. సరే అది పక్కన పెడితే అక్కడ నేను చేసిన ఒక గుడ్ వర్క్ ఏమిదని అంటే, ఒకసారి రామాలయంలో శ్రీరామనవమికి చిన్నజీయర్ స్వామి గారు వచ్చిండ్రు. ప్రవచనం నడుస్తుంది. మస్తు 100,000 మంది లేడీస్ వచ్చిండ్రు. అది ద్వారం నుంచి లోపలికి పోతున్నప్పుడు ఒక 5-10 నిమిషాలలో 10-15 మంది గొలుసులు దండలు తెగిపోయినాయి లేడీస్వి. ఒక బ్యాచ్ వచ్చింది అన్నట్టు. యాక్చువల్గా ఆ బ్యాచ్ని నేను క్లూ తీసి వాళ్ళు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిండ్రు అని ఒక ప్రభుదాస్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఆయన చిన్న క్లూ ఇచ్చిండు. సార్ ఆ పర్టికులర్ టైంలో ఒక ట్రైన్కు 8 మంది లేడీస్ ట్రైన్ ఎక్కిరు సార్, వాళ్ళు మాత్రము ఆ గుంటూరు జిల్లా ఆ యాసలో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పిండు. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వాళ్ళు కూడా హరిబరిగా వచ్చిర్రు అని చెప్పిండు. అంటే ఇక ఆ క్లూ ద్వారా వాళ్ళను ట్రేస్ అవుట్ చేసిన. లాస్ట్కు స్టూవర్ట్పురం వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి రైడ్ చేసి అక్కడ వాళ్ళకు ఒక జెడ్పీటీసీ ఒకరిద్దరిని లిఫ్ట్ చేసిన నేను. అక్కడ వాళ్ళ భర్తలను లిఫ్ట్ చేసిన. యాక్చువల్గా జెడ్పీటీసీ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ లీడరు. అది చీరాల పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. అక్కడ మా బ్యాచ్మేట్ కూడా కోఆపరేట్ చేసిండు. అయితే ఆయన జెడ్పీటీసీ వచ్చి ఒక సెటిల్మెంట్ మాట్లాడిండు. ఎన్ని ఎఫ్ఐఆర్లు అక్కడ పెట్టమన్నాడు. 12 ఎఫ్ఐఆర్లు అక్కడ పెట్టినాం. ఆయన ఎంత వెయిట్ ఎంత ఉన్నాయి, అన్ని గొలుసులు ఎంత చూసుకున్నాడు. మాకు వచ్చింది 10-12 మంది. నేను పేర్లు చెప్పేసేసిన. వీళ్ళు వచ్చిర్రు. నేను 3 రోజులు క్యాంప్ చేసుకున్నా. అక్కడ క్యాంప్ చేసేసుకొని అన్ని పేర్లన్నీ కలెక్ట్ చేసుకున్నా. వీళ్ళు వచ్చిర్రు, వెంకటలక్ష్మి, అమ్మ, ఈమె అందరి పేర్లు చెప్పేసిన. తెలుసుకున్నా. అక్కడ పెట్టుకున్నాగా, ఇన్ఫర్మేషన్ పెట్టినాగా తెచ్చుకున్నా. అక్కడ అదే కాలనీ స్టూవర్ట్పురం కాలనీ నుంచి నా 2 బ్యాచ్మేట్లు ఉన్నారు. అవునా? రాజారావు రాజారావు గారు చనిపోయింది. హైదరాబాద్ సిటీలో పనిచేసి ఆయన అక్కడే ఇల్లు ఆయనది. మా రాజా ఇల్లు కూడా మెయిన్ రోడ్డు మీదనే. వాళ్ళ నాయన డాక్టర్ స్టూవర్ట్పురంలో. రాజారావు గారు అంటే మన పద్మారావు నగర్ ఆ సినిమాలలో వేస్తాడు కదా. అవును, ఆయననే చనిపోయిందంట. ఇంకో డి రాజా, ఆయన అప్పుడే లంగరౌజ్లో మిలిటరీ వాళ్ళు అటాక్ చేస్తే ఒక ఎస్ఐ చనిపోయింది. ఆయన నా రూమ్మేట్. ఇద్దరు స్టూవర్ట్పురం. వాళ్ళు స్టూవర్ట్పురమే. వాళ్ళ నాయన అక్కడ మంచి ఫేమస్ డాక్టర్.
ఎవరు రాజా వాళ్ళ నాయన. మెయిన్ రోడ్కి పెద్ద హాస్పిటల్ ఉండేది. నన్ను పట్టుకొని చాలా ఏడిచిండు. అలా నేను రూమ్మేట్ కదా రాజా, నేను యూనివర్సిటీలో. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఇయ్యలే, వాళ్ళేం ఇయ్యలేదు నాకు. మొత్తానికి అక్కడ నాకు కనెక్షన్స్ ఉన్నాయి కొంచెము. నేను ఎవరితో పోయి మాట్లాడుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది నాకు ఛానల్ దొరికింది. అట్లా అతను వచ్చిండు, జెడ్పీటీసీ ఎవరో వెంకటేశ్వరరావు అట్లా పేరుంది, వచ్చి కూర్చొని నలుగురిని హ్యాండ్ ఓవర్ చేసిండు. నలుగురిని ఇస్తాము సెటిల్మెంట్గా, మొత్తం గోల్డ్ ఇచ్చేస్తాము, నలుగురి మీదనే నువ్వు కేసు పెట్టేసుకోవాలి, ఇంతమంది రారన్నాడు. ఇప్పుడు ఏం చేయాలని ఒక సెటిల్మెంట్కి వచ్చి ఆ నలుగురిని తీసుకొని వచ్చిన, మిగతా వాళ్ళని అబ్స్కాండింగ్ అని రాసుకున్న. అంతటితో ఆ కేసు అట్లా అది చేసేసినాం. కానీ గ్రేట్గా ఫీల్ అయింది ఏంటంటే, ఈ దండలన్నీ ఎవరు తెంపిరో తెలియని కాడ నుంచి స్టువర్ట్పురం పోయి ఆ ప్రొఫెషనల్ బ్యాచ్ని ట్రేస్ అవుట్ చేసి తీసుకురావడం గ్రేట్ ఫీల్ అయినా నేను. సార్ కంటెంట్ యాక్చువల్ దొరికిందా ఏమన్నా ఆల్రెడీ అమ్మడం చేశారు? వాళ్ళు అన్నీ తెచ్చి ఇచ్చేస్తారు, అవేం దొరకవు. అంటే నేను వాళ్ళ దగ్గరికి పోయే వరకే 1 month పట్టింది. అయితే ఈలో కమ్మిస్తుంటారు, వాళ్ళు ఎప్పుడో చేసేస్తారు వాళ్ళు. అంటే మొత్తం ఎంత పోయిందో ఆ తులాలు అన్ని ఎఫ్ఐఆర్లో ప్రకారంగా. ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ ఉంటేనే ఇస్తారు వాళ్ళు, లేకపోతే ఇయ్యరు. ఎఫ్ఐఆర్ ఉండాలి అక్కడ, ఎఫ్ఐఆర్ పెట్టాలి. ఎఫ్ఐఆర్ వాళ్ళు రిమైండ్ చేశారా? చేసి. సార్ మీకు అక్కడ గుర్తుండిపోయింది నల్గొండలో. తర్వాత నేను నకరేకల్ వెళ్ళిన. నకరేకల్లో అప్పుడు నరసింహయ్య గారు ఎంపీపీ ఉండేది, నోముల నరసింహయ్య గారు. నా పీరియడ్ని ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఆయనది ఒక ఎప్పుడు ఆయన గేట్ ముందు ఒక ఇన్ఫర్మేటర్ని పెడుతుండేది. ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, లోపలికి పోతే ఏ కేసు వచ్చింది ఏంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి ఆయనకు. మా నరరాఘవరెడ్డి గారు మా ఎమ్మెల్యే అక్కడ. అంటే పోలీస్ స్టేషన్లో ఏం నడుస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ పెడతారు వాళ్ళు, వాళ్ళకు ఒక ఎంఓ అది పెట్టేసేసి వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. లోపలికి కేసు వచ్చింది, ఈ కేసు ఇట్లా అయింది, ఎస్ఐ గారు ఇంత బాగా చేసిండు, ఎస్ఐ గారు ఇలా బాగా చేయలేదు, ఇంకేమైనా పైసలు తీసుకున్నాడా తీసుకోలేదా, అన్నీ ఎవ్రీథింగ్ రిపోర్ట్ ఇస్తాడు వాడు. అయితే వాడిని కనిపెట్టింది నేను ఒకరోజు. వాడిని పిలిచి ఇవాళ ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని అంటుండేది వాడిని. వీడు అంత ఎక్స్పోజ్ అయిపోయాడని వేరేని పెడుతుండేది మళ్ళా. అట్లా తర్వాత ఆయనకేం బెనిఫిట్ దాంట్లో, వాళ్ళకు ఉండాలి కదా, కరెంట్ అఫైర్స్ ఉండాలి కదా, ఏం జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గం. నరరాఘవరెడ్డి గారు అక్కడ ఆయన మీద కేసులు వచ్చాయా, ఏమి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలియాలి వాళ్ళకు. పోలీస్ స్టేషనే కాదు, తహసీల్ ఆఫీస్లో ప్రతి చోట పెట్టుకుంటారు వాళ్ళు. అదే ఒక కమ్యూనిస్ట్ వాళ్ళది అప్పుడు అట్లా స్ట్రాటజీ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఒకరిని పెట్టుకునేది. నకరికల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నకరికల్ నుంచి తిరుమలగిరి వెళ్ళిన. తిరుమలగిరి ఏముంది మీకు? తిరుమలగిరిలో వెరీ ఛాలెంజింగ్ జాబు. అక్కడ తొర్రూరుకు మన ఉమ్మడి జిల్లాకు అక్కడ బార్డర్, వెరీ ఎఫెక్టివ్. ఎక్కడైనా చనిపోయి డెడ్ బాడీ ఉందంటే కూడా మేము ఆ డెడ్ బాడీ కాడికి రీచ్ కావడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పోవాలి. మళ్ళీ అది పంచనామా రాసుకోవడానికి కష్టం. అయితే అక్కడ ఒక సంఘటన సర్వీస్ మలుపు తిప్పేసింది. నాకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందనంటే షార్ట్లీ పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుతుంది, పక్కా ఇన్ఫర్మేషన్. నేను అప్పటికి కమాండో ట్రైనింగ్ చేసి మంచి రైఫిల్లో మంచి ఫైరింగ్లో 303 కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఏ గ్రేడ్ కమాండో. నేను గ్రే హౌండ్స్ కమాండోలో ఏ గ్రేడ్ వచ్చింది నాకు. ఓకే, దాంట్లో భయం లేదు. కానీ ఎప్పుడు మనది స్టీల్ బాడీ అయితే కాదు కదా కదా. ఎవరు ట్రిగర్ ముందు నొక్కితే వాడు హీరో, కొంచెం సెకండ్ అయినోడు జీరో, ఒక సెకండ్ లేట్గా నొక్కినోడు జీరో, అంతే కదా. అయితే నేను వెంటనే మా రామనారాయణ గారికి వచ్చి చెప్పేసిన, సార్ ఇది ఒక రెక్కి జరిగింది, ఒక 1 week 10 daysలల్లా పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుతుంది, పెద్ద ఎత్తున అవుతుంది. పోలీస్ స్టేషన్ ఏమో ఊరు బయట అటు తొర్రూరు రోడ్లో, అది జనగాం రోడ్లో ఊరు బయట మర్రి చెట్లు ఉంటాయి. ఆ మర్రి చెట్ల కాడ ఒక కిరాయి షాపులు, వెనుకటికి ఇట్లా తలుపులు ఇట్లా 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 రెక్కలు ఇట్లా మూస్తాయి కదా, చెక్క రెక్కలు, ఆ చెక్క ఇట్లా 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 మూసి క్లోజ్ అవుతుంది షాప్. అట్లాంటి 2 మలిగేలల్లా పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో నిలబడితే ఇట్లా రోడ్డు మీద పోయేటోళ్ళు చేయి కూడా బస్సులకి వెళ్ళి ఇట్లా చేయి అందుకోవచ్చు, అట్లుంది.
నేనన్నా ఇది సెక్యూర్ ప్లేస్ కాదు ఇది, ఎంత మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అయితే మనం డేట్ తెలిస్తే మనం అంబుష్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడన్నా కొడతారు. ఇంకా అంటే నువ్వు భయపడుతున్నావా అన్నాడు. నేను భయపడతలేను, మనం జాగ్రత్తలు తీసుకుందామని అంటున్నా. షిఫ్ట్ చేద్దాం పోలీస్ స్టేషన్ అని అనుకుంటున్నా సార్ అని. ఎక్కడికి షిఫ్ట్ చేస్తావని అంటే ప్లేస్ చూసుకోపో నువ్వే అన్నాడు. తిరిగి మార్కెట్ యార్డ్లోకి పోయి ఆ మార్కెట్ యార్డ్ ఆఫీసు పైన ఒక చిన్న 2 రూమ్లు ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే. సార్ ఇంట్లో నేను పోలీస్ స్టేషన్ పెట్టుకుంటానని చెప్పిన. ఆయన ఒప్పుకోవట్లే. నీ పోలీస్ స్టేషన్ నా మార్కెట్ యార్డ్లో ఎందుకు పెడతావు, అది నేను కూర్చునడానికి ఆఫీస్ పెట్టుకుంటున్నా, నేను ఎవరైనా కింద సపరేట్గా ఇంత మాట్లాడుకోవడానికి ప్లేస్ అక్కడ అది తప్ప ఇంకేం లేదు అక్కడ. కింద మార్కెట్ ఆఫీసు పైన 2 రూమ్లు ఉన్నాయి, ఆ 2 రూమ్లలో పెట్టుకుంటా సార్ నేను పోలీస్ స్టేషన్ అని అన్నా. ఒప్పుకోకపోతే ఇంక ఎక్కడ దొరుకుతలేదు. 15 రోజులలో అటాక్ అయిపోయి 15 రోజులలో అవుతుంది అని డేట్ దగ్గరకు వస్తుంది. నేను మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన. సార్ నేను పోలీస్ స్టేషన్ వేరే ఆల్టర్నేటివ్ లేదు, తుంగతుర్తికి మారుస్తాను సార్ అని చెప్పిన. మారుస్తా అంటే ఆయన కోపమై, నీకంటే ముందు శ్రీనివాసరావు 3 సంవత్సరాలు చేసినాడు, ఎప్పుడు ఇట్లా భయపడలేదురా, ఎందుకురా నువ్వు భయపడుతున్నావు, నువ్వేం కమాండ్ ఎవరా, ఇక్కడ చాలా చేసినావు, నువ్వు చేసిన ఇన్సిడెంట్లు 2-3 బాగా వీరోచితంగా కొట్టినావు కదా, ఆడికి పోయి అట్లా భయపడతావేందిరా అని అన్నాడు. భయపడతలేను సార్, మనకు అక్కడ చాలా గాలిలో దీపం లాగుంది, అది మట్టి గోడలు బాగాలేదు, చెక్క తలుపులు, అది బాగాలేదు సార్ అది అని అంటే ఎంతకు వినట్లే. నువ్వు అక్కడే ఉండు, నువ్వు డబుల్ సెంట్రీ పెట్టుకో, ఏపీఎస్పీ ఉన్నది పైన, ఏపీఎస్పీ కింద సివిల్ గార్డు, నువ్వు చేసుకోవాలి నువ్వు అన్నాడు. తప్పదని అంటుండు. వెంబటే అట ప్రకాశం బజార్కి పోయి సిక్ రిపోర్ట్ టెలిగ్రామ్ పంపించిన. కోపం వచ్చి నన్ను హైదరాబాద్ సిటీకి పంపించేసిండు. ఈ ఒక బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ నిద్ర లేవకముందే మా కానిస్టేబుల్ చెప్తుండు, సార్ రాత్రి మీ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది, బాబు మీ హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, కానిస్టేబుల్ 2 వాళ్ళు చనిపోయారు సార్, అటాక్ అయింది ఇట్లా అని చెప్తుండు. రాత్రి అటాక్ అయిపోయింది. నేను అక్కడి నుంచి వచ్చినాక వారం రోజులకు అదే కత్తుల రవీందర్ వాళ్ళు అటాక్ చేశారు కదా, పెద్ద ఒక లారీలో వచ్చారు వాళ్ళు. లారీలో వచ్చి ఆ ఇన్సిడెంట్ నేను స్పెసిఫిక్గా చెప్పిన సార్కు, విత్ ఇన్ షార్ట్ టైము అటాక్ అవుతుంది సార్, మారుస్తాం ఇక్కడ నుంచి అని చెప్తే సారు వినకపోయా. సార్ అదే ఊర్లో అయితే నేను ఆ ఇన్సిడెంట్నే సార్తో విభేదించి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పేసి ఒక పేపర్లో వార్త వచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ గారు ఈ ఇన్ఫర్మేషన్ అటాక్ అవుతుందని తెలిసి ఎస్పీ గారితో గొడవపడి పోలీస్ స్టేషన్ మార్చాలని అంటే కూడా మార్చనందువల్లనే ఆయన వెళ్ళిపోయిండు, దీనికి కారకులు ఆఫీసర్లే బాధ్యత వహించాలి, ఈ 3 చనిపోయిన దానికి అని కూడా రాసిండు దాంట్లో. సార్ అదే ఊర్లో మీ బ్యాచ్మేట్ ఒక ఆయన ఉండేవాలి, ఆయన ఎదురు మీకు ఎప్పుడు ఎదురుపడలేదా? 91 బ్యాచ్ ఆయన, అదే ఊర్లో గోవర్ధన్ అని ఆయన ఉండేవారు. గోవర్ధన్ తెలుసు నాకు, తిరుమలగిరి కదా. నాకు ఆయన అక్కడ ఆయన ఇంటికి పోవడం కానీ అలా ఏం లేదు. నేను అక్కడ హోటల్లో తిని బెంచ్ మీద పడుకునే, భోజనం కోసం కాదు, హెల్ప్ చేయలేదా అంటున్నా. నేను వాళ్ళ ఇంటికి పోకపోయేది, ఆయన మన కాంటాక్ట్లో లేకపోయేది. ఓకే, అప్పుడు అంతే. అక్కడ నుంచి బేగం బజార్, అక్కడ నుంచి బేగం బజార్కి వచ్చాను. ఇంకా బేగం బజార్లో ఇక మా అదే కొంచెం అది రోడ్డు మీద ఉంది కదా పోలీస్ స్టేషన్ బేగం బజార్లో. వర్షం వస్తే మునిగిపోయింది ఒకరోజు, మా బండి కూడా జీప్ మునిగిపోయింది, మోటార్ సైకిల్ మునిగిపోయింది దాంట్లో ఒకరోజు, మొత్తం ఆ మెట్ల వరకు వచ్చేసింది, కింద సెల్లారంతా మునిగిపోయింది, అన్ని షాపులు మునిగిపోయినాయి ఒకరోజు. మా వీరమోహన్ అని మా ఇన్స్పెక్టర్ ఉండేది, ఉమేష్ షరాఫ్ గారు రిపోర్ట్ చేసిన మరుసటి రోజే మధ్యరాత్రి వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, తెల్లారిన ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏం జరిగింది? మన మల్లేశ్వరి గారు ఆసియన్ గేమ్స్లో మెడల్ తెచ్చారు, కరణం మల్లేశ్వరి గారు. ఎల్బీ స్టేడియంలో ఆమెకు సన్మానం అయింది. పిచ్చయ్య అని నా బ్యాచ్మేట్ ఉండు. అంటే ఒక ఆఫీసర్ ముందు నుంచి వచ్చిండు, వస్తే అరే మన కొత్త డీసీపీ గారు అని చెప్పిండు, నమస్తే పెట్టి ఇట్లా ముఖం చూశాను అంతే. సాయంత్రం ముఖం చూస్తే ఇక్కడ అంతా ఇక్కడ నలిగి ఉంటుంది సార్కు, అప్పుడు యాక్సిడెంట్ అయిందంట ఎప్పుడో. ఇట్లా చూడ అంతే గుర్తుంది నాకు.
బందోబస్తు అయిపోయింది, వెళ్ళిపోయినాము. ఆ రోజు నాకు నైట్ డ్యూటీ అన్నారు. నైట్ డ్యూటీలో ఉన్న లాకప్లో ఒక మర్డర్ కేసు ముద్దాయి ఉన్నాడు. వాడు ఛాతీలో నొప్పి అంటున్నాడు. వానికి ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయి ఉన్నది. ఓకే. నేను పెట్రోలింగ్లో ఉంటే మా కానిస్టేబుల్ వచ్చి పిలిచే సార్ తర్వాత అయితే సార్ వీడు లాకప్లోడు ఛాతీలో నొప్పి అంటుండానండి, ఆయనకి హార్ట్ అటాక్ హిస్టరీ ఉంది, వాడు లాకప్లో సచ్చానని చెప్పేసి నేను వచ్చేసి వాడిని కొంచెం బయటకు తీసి కూర్చోబెట్టుకొని టేబుల్ ముందు కూర్చోబెట్టి నేను అంత మాట్లాడుతాను. ఏం కాదు, కేసు ఏమవుతుందిలే చూసుకోవచ్చు, ఎవరో వకీలు పెట్టి నీకు బెయిల్ ఇచ్చేస్తాడు, అది అందేముందిలే అని ఆయనకి ధైర్యం చెప్పి నిజంగానే ఏమన్నా అంటే మనకు హార్ట్ సిమ్టమ్స్ వస్తాయి కదా, చెమటలు వస్తున్నదా, చెయ్యి గుంజుతుందా, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వీడు ఏమైనా డ్రామా చేస్తుండా అని నేను వాడిని అడుగుతున్నా. ఒక మిస్టేక్ ఏం చేసినానంటే ఇక్కడ ఒక చిన్నది ఇట్లాంటిది ఒకటి ఉంది, స్టూల్ అట్లాంటిది టీపాయ్, చిన్న కంజెస్టెడ్ పోలీస్ స్టేషన్ కదా, కూర్చునడానికి కుర్చీలు ఉండవు, అన్ని స్టూల్స్ ఉంటాయి చిన్న చిన్నవి చెక్క స్టూల్స్. దాని మీద ఇట్లా కాళ్ళు పెట్టిన, ఇట్లా రిలాక్స్ కొరకు ఇట్లా 2 కాళ్ళు ఇట్లా పెట్టిన. అక్కడ మెట్లు ఇట్లా పైకి ఇట్లా మెట్లు వస్తాయి, లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటుంది కదా, ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టిన కదా. ఆయన వచ్చిండు, మా డీసీపీ గారు వచ్చి ఇట్లా చూస్తే వీని కొరకు సాయంత్రం పెద్ద న్యూసెన్స్ అయింది పోలీస్ స్టేషన్లో. లాకప్లో ఉన్న ముద్దాయి అసం గౌడ్ ఏదో పేరుంది, అని పేరు, ఆ కళ్ళు కాంపౌండ్ ఆయన పెద్ద ఓనర్. అయితే వాని కొరకు మళ్ళీ కూడా వచ్చిండు. ఇప్పుడు సాయంత్రమే అందరు తరిమేసిన మళ్ళీ కూడా వచ్చిండు. ఏం కావాలా బే నీకు అని అన్నా. మళ్ళీ వచ్చినావు, ఏం కావాలా నీకు అని అన్నా ఆయనను. అది ఏంటంటే ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టినా కదా, ఇట్లా 2 షూస్ ఇట్లా పెట్టినా కదా, అందుకని ఇట్లా చూసాను కర్మకు. ఆయన ఏమంటలేడు, ఇట్లా చూస్తుండు. సాయంత్రమే చూసిన ఫస్ట్ టైం ఆయనను. ఇక్కడ ముక్కంతా నలిగి కనబడ్డది కదా. ఉమేశ్వరరావు సార్ గన్మెన్ లేరా? ఆయన ఎన్నుకున్నాడు మెట్లకు, ఒక్కడే ఎక్కుతారు ఆ మెట్లు, కంజెస్టెడ్ మెట్లు. ఆయన ఎన్నుకుండు. ఆయన ఇటు రాగానే ఆ గన్మ్యాన్ పైకి వచ్చిండు. ఆయన చూసి గుర్తుపట్టిన, అమ్మా సార్ అని చెప్పేసి దగ్గర లేచి నమస్తే సార్ అని. ఓకే క్యా హో రా హై, దంగబాజ్ క్యా హై అని హిందీలో దంచేస్తుండు సార్. नहीं सर ये हार्ट में पेन बोल के बोले तो मैं ऐसा उनको मालूम कर रहा है सर, रियल या యాక్షన్ कर रहा है. నో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈడోడు లాకప్లో ముద్దాయితోనేదో బేరం పెట్టిన ఎవరు నువ్వు అని ఒక కోపమైండు. సుబా ఆఫీస్ మేము మిలవ్ అన్నాడు, అంతే. తెల్లారి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫన్నీ. ఎక్కడికి చేస్తారు? అక్కడ పంజగుట్ట. పంజగుట్ట మంచి పోలీస్ స్టేషన్ కదా. మంచి పోలీస్ స్టేషనే, కానీ పోస్టింగ్ పోయింది. ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్కు పోస్టింగ్ పోయింది. అప్పుడు మీకు అయితే ఏసీపీ రామారావు గారు ఏడ్ చేశా రామేశ్వర్ అలాగ చేసావేటి అనేది బాగా స్టైల్గా సారు. అయితే అక్కడ ఒక గ్రేట్ ఒక ఇన్సిడెంట్ ఏముందని అంటే, ఒకరోజు నేను మధ్యాహ్నము డ్యూటీ ఆఫీసర్ అని ఉండేది, 10 మంది ఎస్ఐలు, 2 ఇన్స్పెక్టర్లు, మా వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇంకొక మా డిఐ గారు. అయితే వాడు ఒకడు ఏం చేసిండంటే సైకో, ఆడు మెదక్లో డిస్మిసల్ కానిస్టేబుల్, ఆడు పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ ముందు ఈ బోండాలు అమ్మే కాడ ఒక కత్తి తీసుకోండి పెద్దది, ఎక్కి ఇట్లా బస్ ఎక్కి అందరిని నరుకుతా ఉన్నాడు. ఆడ 2 నరికిండు, ఒక నీడ నరికిండు, బస్ ఎక్కిండు. బస్సులో ఇట్లా అంటే చాలామందికి చేతులు తెగిపోయినాయి. పోయి డ్రైవర్ మెడకు పెట్టిండు, ఇట్లా పెట్టి ఫాస్ట్ తోలు అంటుండు బండిని. అనగానే వాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళు కానిస్టేబుల్ సార్ ఎవడో అందరిని నరికేస్తున్నాడు సార్ అంటే, నేను అట్ట కూర్చొని పాత మామిడి చెట్టు కాడ పాత పోలీస్ స్టేషన్ ఉంది కదా పంజగుట్టలో, అదే ఈడ మా ఒక బక్క పల్సటి బాబురావు అని ఒక కానిస్టేబుల్ ఆడ కూర్చున్నాడు. ఆయన ఏదో రాసుకుంటుండు, వాడొకడే ఉన్నాడు. అప్పుడు లంచ్ టైం 2 గంటలకు 2:30కి ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఇట్లా అప్పుడు వైర్ కుర్చీలు ఉంటే ఇట్లా ఒకటి చెక్క ఉంటుంది, ఈ కుర్చీల పైప్ మీద ఒక చెక్క ఉంటుంది కదా, ఆ ఊడిపోయిన చెక్క ఒకటి ఉంది ఆడ. అది పట్టుకొని ఉరికిన నేను ముందుకు, ఉరికే వారికే వాడు కనబడితేనే ఉన్నాడు బస్సులో. అక్కడి ఇంత లోపల అది వచ్చేసింది, నిమ్స్ పిఎస్ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అది లేదు కదా, ఉత్తి సిగ్నలే ఉండేది.
అయితే వచ్చేసింది. వచ్చేయంగానే నేను అక్కడికి రీచ్ అవుడు, మళ్ళీ బస్సు బయలుదేరింది. ముందు డోర్ కాడ నుంచి కనబడ్డాడు. నేను అనగానే నేను మోటార్ సైకిల్ వేసుకొని నేను మా బాబురావు ఇద్దరం వెళ్ళినాం. వెళ్తుంటే అది అమీర్పేట దగ్గరికి నేను ఒకసారి మధ్యలో ఇది శ్రీనగర్ టర్నింగ్ వస్తుంది కదా శ్మశానం కాడ, అక్కడికి పోయిన బండి ఇట్లా అడ్డం తిప్పపోయినా డ్రైవర్ హారన్ గట్టికి కొట్టిండు. ఆడ బెదిరిస్తుండు మెడకు పెట్టి ఆయనను. అంటే వాని ఉద్దేశం ఏంటంటే ఆయన్ని సంగారెడ్డి పోవాలంట వాడు ఆ బస్సు తీసుకొని హైజాక్ చేసుకొని. అందరిని బస్సులు అందరినీ చాలా మందిని నరికిండాడు చేతులు, బస్ అంతా రక్తమే. అయ్యో ఒకంది ఈగడ ఊడిపోయి ఇట్లా పట్టుకొని వచ్చిండు చెయ్యి, ఈగడ తెగిపోయింది, ఈగడ కొంచెం తోలు అతుక్కొని ఉంది చర్మం, ఇట్లా పట్టుకొచ్చుకుండు వాని చెయ్యి వాడే. అంత ఘోరంగా నరికేసిండు వాడు. అక్కడికి పోయి అక్కడ ఏమైందని అంటే పోగానే సిగ్నల్ పడింది ఉంది అమీర్పేటలో. ఇంకా వేరే ఈడ ఏం చేసినా కూడా అది పోదిగా, చాలా ట్రాఫిక్ ఆగింది ఉంది కదా. అప్పుడు రీచ్ అయినా నేను వెనక నుంచి. రీచ్ కాగానే నేను ఇట్లా ఒక స్టెప్ ఎక్కిన ముందు నుంచి. ఫస్ట్ ఇట్లా డోర్ ఉంటుంది కదా విండ్ గ్లాస్ దగ్గర, దాంట్లోకి వెళ్ళి ఇట్లా ఎక్కిన నేను. ఎక్కగానే వాడు ఆ డ్రైవర్ని తీసి నా మీదకి ఇట్లా ఇట్లా వచ్చేసిండు. వచ్చేయంగానే నేను ఇట్లా కత్తి ఉందా ఇట్లా పట్టుకున్నాను నేను. అది ఇట్లా అని కత్తి ఇట్లా పట్టుకున్నాను నేను. పట్టుకుంటే వాడు ఇట్లా అంటుండు దాంతో, అంటేనే ఉండు. వెనకకి దిగినాము. ఇక వాడిని ఏం చేయలేదు, ఆడు ఇట్లా అన్నాడు. ఇక్కడ ఒకటి పోటు పడ్డది, ఇక్కడ కత్తి పడ్డది నాకు, ఈడొకటి పడ్డది, ఈడ దిగింది. ఈ చిటికెనేలు ఫస్ట్ కొట్టినప్పుడే ఇది ఫ్రాక్చర్ అయింది. ఇది వంకర ఉంది చూడు, ఇది చక్కగా ఉంటుంది, ఇది వంకర ఉంది, ఇది ఫ్రాక్చర్ అయింది, ఇది పడ్డది ఇట్లా. అయితే ఈ రెండు తెగిపోయింది, ఇక్కడ తెగింది నాకు, ఇక్కడ తెగింది. తర్వాత ఇదే ఈ ఘాటు ఉంది కదా, ఇగో ఇదే ఇట్లా పడ్డది, ఇట్లా పడ్డది, ఇట్లా అంటుండాడు. అది ఇట్లా తిట్టుండి ఇట్లా. నేనేమో ఇది పట్టుకున్నా బాగా. పట్టుకొని ఏం చేసినానంటే అటు కాలు ఎట్లా పెట్టి వెనకకి నెట్టిన, కింద పడ్డాడు. కింద పడేయంగానే మీద కూర్చున్న వానికి. కూర్చొని ఇక అందరు వచ్చేసి పట్టేసుకోరు తలా ఒక దిక్కు. అక్కడ కుమార్ షర్ట్ అని ఒక షాప్ ఉండే, అవును, ఆ షాప్ ముందే రైట్ సైడ్ కుమార్ షర్ట్స్. అప్పుడప్పుడే TV9 కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని. అప్పుడు ఆ రోజు TV9లో చూపించారు. ఇట్లా ఎస్ఐ పంజగుట్ట ఎస్ఐ వీరోచితంగా వాడిని పట్టుకున్నాడు అని. అయితే మొత్తానికి వాడిని పట్టుకొచ్చినాము. విషయం ఏంటంటే ఉమేష్ షరాఫ్ సారు ఈవినింగ్ ఇది జరిగిన సంఘటన జరిగి పిఎస్కి వచ్చేసిండు. వచ్చేసి ఎస్ఐ బహుత్ అచ్చా కరా అని నన్ను బాగా అప్రిషియేట్ చేసిండు. అప్రిషియేట్ చేసి ప్రెసిడెంట్ లైఫ్ సేవింగ్ మెడల్కు నేను ప్రపోజ్ చేస్తున్నా అని అన్నాడు. అది పోయింది, సైటేషన్ వెళ్ళింది. అంతకుముందు నీకు అన్ని ఛార్జ్ మెమోలు ఉన్నాయి, యు ఆర్ అన్ఫిట్ అని క్లోజ్ చేసి అది డ్రాప్ చేసేసారు నా సైటేషన్. పైకి పంపలే. నాకు ఛార్జ్ మెమోలు ఉన్నాయి, సర్వీస్ అంత నీట్గా లేదు నీది, అన్ని మెమోలని అన్ని అడ్వర్స్ మార్క్స్ ఉన్నాయని అన్నారు. అంటే అడ్వర్స్ ఉంటే మంచి పని చేయొద్దా అనేది కదా. ఆ తర్వాత నేను ఏ పని చేసినా, ఎంత గొప్ప పని చేసినా ఒక్కసారి కూడా నాకు ఇది ఇవ్వండి అని అడగలే నేను. వాడు నన్ను ఆ రోజు ఇట్లా కత్తితో వేసిండు కదా నా మెడ మీద, ఇట్లా చెయ్యి ఇట్లా పట్టిన కదా, అది స్లిప్ అయితే ఇక్కడ పడును. ఆడు పైకి ఉన్నాడు, నేను కిందికి ఉన్నా కదా. ఒక స్టెప్ నేను కింది, ఒకటే స్టెప్ ఎక్కిన 3 స్టెప్లలో బస్సులోకి. వాడు డ్రైవర్ని వదిలి నేను, ఆయనకి అడ్వాంటేజ్ కదా పైకున్నోనికి కిందున్నోని కొట్టడం. టైంకి ఇట్లా ఆయన చెయ్యి ఇక్కడ అందింది నాకు. అందకపోతే ఆ రోజు ఎస్ఐ అవుటే. రైట్. అయితే అదొకటైనా ఇంకేమున్నాయా? ఉండే చిన్న చిత్కలు ఉంటాయి కానీ. అయితే నేను ఆ సంఘటనకు అలిగి ఒక్కసారి కూడా నేను నాకు ఇది ఇవ్వండి, నాకు ఈ మెడల్ ఇవ్వండి, ఈ రివార్డ్ ఇవ్వండి అని పెట్టలేగా నేను అది చిన్నబుచ్చుకోవడమా అది ఏందో కానీ ఇక నేను ఎప్పుడు కూడా నేను అడగనని చెప్పేసి ఇక పెట్టుకోలే ఎప్పుడు. తర్వాత ఒక కేసులో ఇచ్చారులే, తర్వాత చెప్తా. సార్, పంజగుట్టలో మీరు పనిచేస్తున్న టైంలో మధ్యాహ్నం టైంలో ఒక లారీ వెళ్తుంది. ఆ లారీ నుంచి వచ్చిన పౌడర్ తెలియదు కానీ కళ్ళు మండిపోయి, గుర్తుందా మీకు? మర్చిపోయి, గుర్తులేదు. పంజగుట్టలో మీరు పనిచేస్తున్న టైంలోనే రామారావు గారు ఏసీపీ ఆ పంజగుట్ట నుండి పంజగుట్ట సర్కిల్ నుండి ధర్మకరణ్ రోడ్డు మీదుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా కళ్ళు మండే. అచ్చా, ఇసుక పడిందా? ఇసుక మిర్చి పౌడర్ పడింది, అది బాగా
ఆ సెక్టర్ నాది కాదు, మా భాస్కర్ అని ఒక ఎల్ భాస్కర్ అని ఉండేది కదా 89 బ్యాచ్, ఆ సారథి సెక్టర్. నా సెక్టర్ అంటే అది రాజ్భవన్ గేటు, సోమాజిగూడ, మక్తా అది ఉంది కదా, ఆ సెక్టర్ ఎస్ఐ నేను. పొద్దున లేచి అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే వేరే చోట్లకు కూడా తిరుగుతాము, పొద్దున్న లేచి అక్కడికి పోవాలి, రాజ్భవన్ గేట్ చూసుకోవాలి, లోపల చూసుకోవాలి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి, అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా వచ్చారా, ధర్నకు వచ్చిర్రా, అది చూసుకోవాలి. ఆ మక్తా అది ఉంటుంది కదా, ఏదో రైలు పట్టాల అవతల యువతల, ఆ ఇన్ఛార్జి నేను. అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుంటాయి నాకు, చాలా పెద్దది కదా ఏరియా. తర్వాత పంజాగుట్ట నుంచి ఎక్కడికి వచ్చారండి? పంజాగుట్ట నుంచి గాంధీనగర్. అయితే పంజాగుట్టలో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను నేను. మా రామారావు గారు అంటారు కదా. ఎవరండి? రామారావు సార్. ఎవరు? ఆల్వాల్ రామారావు గారు? కాదుగా, రామారావు ఏసీపీ. అదే పల్లె రామారావు. పల్లె రామారావు సార్. అయితే ఓ రోజు మధ్యాహ్నము తాజ్ కృష్ణ హోటల్ దగ్గర ఒక ఆటో డ్రైవరు ఆటో నడుపుతూ ఇట్లా చనిపోయాడు. అట్లనే స్టీరింగ్ మీదనే, హ్యాండిల్ మీద చనిపోయాడు. ఎవరు లేరని నన్ను పొమ్మన్నారు. మా శ్రీనివాసరావు, అందే శ్రీనివాసరావు, వెళ్ళిరా నువ్వు అన్నాడు. అన్న మంచిదన్నా అని పోయినా, చనిపోయాడు చూసుకొని ఆడ ఒక కానిస్టేబుల్ని పెట్టినా నేను. పెట్టేసేసి నేను పిఎస్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ పేపర్లు తీసుకొని వస్తా, పంచనామా రాయాలి ఇక్కడ. ఆయన ఎట్ట చచ్చిపోయింది అనేది, యాక్చువల్గా హార్ట్ అటాక్, ఎట్ట చచ్చిపోయింది అనేది తెలియదు మనకు, ఆయన ఐడెంటిటీ అదంతా మనం చూసుకుంటాము అని చెప్పి నేను పిఎస్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన. ఆటో లేదు, సచిన డెడ్ బాడీ లేదు, కానిస్టేబుల్ లేడు. వెంటనే మా ఇన్స్పెక్టర్కి చెప్పిన, సార్ ఇట్లా ఫస్ట్ చెప్పిన కదా ఇటు చనిపోయిందని చెప్పింట కదా, తర్వాత వచ్చిన డెడ్ బాడీ లేదు, ఆటో లేదు, కానిస్టేబుల్ లేడు. వన్ దిసే డ్యూటీ షిఫ్ట్ అయిపోయిందని వాడు వెళ్ళిపోయాడు, ఎవడో వచ్చిండు ఆటో తీసుకుపోయింది, డెడ్ బాడీ పోయింది. రామారావు సార్, ఏటి రామేశ్వర్ అలాగెలాగ చేశావు అన్నాడు. నాకు తెలియదు ఆ బాడీ ఎక్కడుందో తీసుకొచ్చి గాంధీకి పంపుతావా, సస్పెండ్ అవుతావా అన్నాడు. అబ్బా ఇదేదో కష్టమే వచ్చింది అని. ఇంకా ఆడెక్కడ అక్కడ తాజ్ కృష్ణ గేట్ ముందు వాచ్మెన్ ఉంటాడు కదా, వాడిని అడిగిన ఎక్కడ అంటే అక్కడ అడ్రస్ చెప్పిండు, చింతల బస్తీలో ఇట్లా పలానా ఏరియాకి వెళ్ళి వచ్చి తీసుకుపోయారు సార్ అని చెప్పిండు. ఇంకా అక్కడికి పోయినాం, నేను శ్రీనివాసరావు నేను కమాండర్ జీప్ తీసుకొని పోయినాం. పోయేవారికే వాళ్ళు మంచిగా ఇదే అంత్యక్రియల కార్యక్రమం పాడే మీద పెట్టేసేసిండ్రు, అంతా పసుపు కుంకుమలు అవి చల్లి అంతా ఆచారం ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు అది ఆ డెడ్ బాడీ పిఎంఈకి పంపకపోతే నన్ను సస్పెండ్ అవుతామన్నాడు మా రామారావు సార్. ఏం చేయాలని ఎంత నచ్చ చెప్పినా కూడా లేదు మా హార్ట్ అటాక్ అయిన హార్ట్ పేషెంట్ మా దగ్గర ఉంది, రికార్డు ఉంది, అది ఇది అని అంటారు. ఈ అటో ఇటో చేసేసి ఆ పాడెకి కట్టిన తాళ్ళని తెంపి ఈ శివం లేపి జీబులు వేసుకొని పారిపోయినాం. అట్లా వాళ్ళందరూ చూసా ఉన్నారు, ఏంది 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 శివం ఎత్తుకపోతుండే ఎస్ఐ వచ్చేది. అట్లా కొన్ని ఫన్నీ కానిస్టేబుల్ ఏం చేసి సస్పెండ్ చేశారా? ఇక తర్వాత ఇక మేము ఇచ్చినాంలే కానీ వెళ్ళిపోయాడు ఆయన, డ్యూటీ అయిపోయిందని పోయిందంట. ఇది కాదా చెప్పాలి కదా, ఇంకోటి వచ్చేదాకా ఉండాలి కదా, వాడు వస్తాడు అనుకుండంట. వాడు అక్కడి నుంచి బయలుదేరిండని ఇక్కడి నుంచి బయలుదేరి వాడు రాలే. అట్లా తర్వాత గాంధీనగర్ వెళ్ళినాం. ఇంకా అక్కడ ట్యాంక్ బండ్ వచ్చేది కదా, అవును అక్కడ అన్ని డెడ్ బాడీలు ఉంటాయి కదా. నేను డిఎస్ఐ అక్కడ ట్యాంక్ బండ్లో డిఎస్ఐ. అక్కడ నేను గుర్తుంచుకోవాల్సిన ఒక రెండు సంఘటనలు ఉన్నాయి. అప్పుడు 8,000 9,000 విగ్రహాలు వచ్చేది, మేము రిజిస్టర్ రాస్తుండేది కదా. ఇప్పుడు పెరిగిపోయింది కదా, 12-13 వచ్చింది, ఎంతకు వచ్చిందో. అయితే వాడు ఒక ఆయన ఏం చేసిండనంటే స్కూటరు పోతుంటే, చెత్తకి స్కూటరు, పోన్నాడు తొందర తీ అని నేను ఇట్లా కొంచెం ఈపులో ఇట్లా కొట్టిన, నేను తీ అని ఇట్లా కొట్టిన. ఆయన చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యిండో ఏం ఫీల్ అయ్యిండో ఒక ఆయన. అంత దూరం వెళ్ళిండు, మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వచ్చిండు. రాత్రి 10:30 11 అవుతుంది. అంత ట్యాంక్ బండ్ అంత రద్దీగా ఉంది, నిమజ్జనం రోజు. వెనుకకు తిప్పుకొని వచ్చి నేను అప్పటికల్లా నేను ఇటు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా. వెనుక నుంచి వచ్చి గుద్దిండు కదా నన్ను, లేచి ఆడబడ్డా, కావాలని గుద్దిండు.
నన్ను పోయేటప్పుడు నేను ఈపులో దర్శనవాని. నేను లేచే లోపల మా కానిస్టేబుల్ వాడిని చిత్క కొట్టేసారు. చాలా పెయిన్ అయింది ఈపంతా. అది చెతక్తో డైరెక్ట్ గుద్దేసిండాడు కావాలని. ఇక కేసు పెడదామని అనుకుంటే మేము కొట్టిన దెబ్బలు ఎక్కున్నాయి, వాడు నన్ను గుద్దేసిన దెబ్బలు కానీ మేము కొట్టిన దెబ్బలు ఎక్కున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఒకరోజు కవాడిగూడలో ప్రాగా టూల్స్ ముందు నుంచి 2 ట్రాక్టర్లు అక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. అవి అటు సికింద్రాబాద్ ఏరియా నుంచి లాంగ్ దూరం నుంచి వస్తున్నాయి. అవి ఆ 2 నేను ముందా నువ్వు ముందా అని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ఒకరి ముందు ఒకటి పెట్టి గొడవ పడుతుర్రు. 2 ట్రాక్టర్ల మీద విగ్రహాలు ఉన్నాయి. కొట్టుకుర్రు వాళ్ళు. కొట్టేసుకొని వీడి ఇటు పోయాడు, వాడు అటు పోయాడు, దెబ్బలు తగినాడు, హాస్పిటల్ పోయాడు, తలలో ఉన్నాడు, ఇంటికి పోయాడు. ఆ 2 ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయి. నిమజ్జనము 4-5 అవుతుంది, అన్నీ అయిపోయినాయా అని అడుగుతారు. ఇప్పుడైతే అయితలేవు కానీ అప్పుడు 4-5 గంటల వరకు అంతా అయిపోయేది, రోడ్లన్నీ క్లీన్ అయిపోయినాయా అని అంటుర్రు. ఏం చేయాలి మేము? ఇంకా 2 ఉన్నాయని చెప్పాలన్నా, అయిపోయినాయని చెప్పాలన్నా, ఏం చెప్పాలని చెప్పక ఆ పక్క పెట్టిన మా కమాండర్ జీప్ పక్కకు పెట్టేసేసి నేను ఒక ట్రాక్టర్, మా డ్రైవర్ ఒక ట్రాక్టర్, ఇద్దరం ఎక్కి 2 ట్రాక్టర్లు తీసుకొని పోయి నిమజ్జనం చేయించుకున్నాం. నిమజ్జనం చేసుకొని పోయి ఈ ట్రాక్టర్ ఎక్కడ పెట్టాలి అని తెలియక ఆ లోయర్ ట్యాంక్ బండ్ అక్కడ అన్ని చిన్న చిన్న షెడ్లు ఉండేది, ఒక చింత చెట్టు ఉండేది. అవును, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ చింత చెట్టు వెనుక మెకానిక్ షాప్ లాంటి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఈ రోడ్డు మీద పెడతాం ఆ లోపలికి పెట్టేసేసినాం. పెట్టేసి రాత్రి అంతా అలసిపోయినాం కదా, ఇంటికి పోయి ఉంటాం కదా. సాయంత్రం కల్లా డిఎస్ఐ నేనే 2 ట్రాక్టర్లు థెఫ్ట్ అయినాయని అక్కడ కూర్చున్నారు ఎఫ్ఐఆర్ రాయడానికి. థెఫ్ట్ అయినాయి అంటారు ట్రాక్టర్లు. ట్రాక్టర్ థెఫ్ట్ కేసు నా కొరకు వెయిటింగ్ ఉన్నారు. ట్రాక్టర్ థెఫ్ట్ కేసు అయింది, రిజిస్టర్ చేయమని. ఓర్ని దుంపలు తెగ ఆడున్న చింతశెట్ కాడ 2 ట్రాక్టర్లు తెచ్చుకపోరా అని. అట్లా ఇప్పుడు వినాయకుడితో పడ్డాం, వాళ్ళు ఉంటారు కదా డివోటీస్ లేరా? ఎవరు లేరని చెప్తుంది కదా, రోడ్డు మీద వదిలిపోయాడు, దెబ్బలు హాస్పిటల్ పోయి దెబ్బలు ఇంటికి పోయాడు. దొంగతనం ఏంది వచ్చారు మీ దగ్గర? మరి వాళ్ళని అడగలేదా? అవన్నీ అయినాయి. అట్లా అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చిన. ట్రాఫిక్లో ఒక 6 నెలలు చేసి అప్పుడు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే. అక్కడ నుంచి తుంగతుర్తి లోకల్ బాడీ ఎలక్షన్స్, ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి 2006లో. అయితే అక్కడ సిఐగా ఒక 2 సంవత్సరాల నుంచి పోస్ట్ వేకెంట్ ఉంది, ఎవరు రారట. ఎందుకండి? అంతకుముందు ఒక ఆయన ఏసీబీలో ట్రాప్ అయి పోయిండు. అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన చెప్పిన వాళ్ళు రావాలంట, ఆయనకి ఎవరికి చెప్పలేదు, పోస్ట్ వేకెంట్ ఉంది, ట్రాఫిక్ కదా, నన్ను అటాచ్మెంట్ అని సార్ అక్కడికి పంపించారు ఎస్పీ గారు. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? మహేష్ భగత్ సార్, మా ఎస్పీ గారు. అంతకుముందు విజయ్ కుమార్ గారు ఉండే, నేను మహేష్ భగత్ సార్ వచ్చిండు ఎలక్షన్కు, నన్ను పంపించిండు. సారు కొంచెం అప్పటి కొంచెం ఇట్లా చూసి బాగా యాక్టివ్గా కనబడుతుండేది. ఎవరిని పంపిద్దామని చూస్తే నేను కొంచెం యాక్టివ్గా కనబడి ఉంటా, సార్కి ఇటు చేయగలుగుతాడు అని అనుకున్నాడేమో. పంపించిండు నన్ను, పంపించి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు సార్. బాగా కుచ్బీ కరో, కంట్రోల్ హోజానా, పీస్ఫుల్ హోజానా అని అన్నాడు సార్. మంచిగా చెప్పి పంపించిండు. ఇక పోయి ఎలక్షన్ అయితే పీస్ఫుల్గా జరిగింది. ఆడ ఏం జరిగిందని అంటే, సూర్యాపేట జైలు సూపరింటెండెంట్ ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ చేసిండు. సార్, మా జైలు నిండిపోయింది, ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఇక్కడ ఇదే వద్దు హైదరాబాద్ తీసుకుపోండి అని అంటుండు. ఏం జరిగిందని అంటే, ఎవడు కొట్టుకొని వచ్చిన 10-15 మందిని నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద బుక్ చేసి పంపేది. ప్రతి ఊరికి 10 మంది 20 మంది పోయినారు. 270 మందిని 3 నెలల్లో లోపల పెట్టేసిన. ప్రాబ్లం చేసేటోళ్ళందరూ జైల్లో ఉన్నారు తుంగతుర్తిలో. సామాన్య పౌరులంతా మిగిలినరు. ఇక ఎలక్షన్ నాడు హ్యాపీగా తిరుగుతున్నా అంతే. ఇక అసలు ఎలక్షనే జరగదు అక్కడ అంటున్నారు. అసంటిది సారు జిల్లా మొత్తము ఒక ఎత్తు మహేష్ భగత్ సారు
నాకు నిమిషంకి ఒక ఫోన్ కలవకపోతే కాయిన్ బాక్స్లోకి వెళ్ళి ఫోన్ చేసుకోవాలి. అటు అరవపల్లి అటు పోయి అట్లా చాలా బాగా చేస్తే నాకు గురించి బాగా డిఐజీ గారికి మంచి రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత నాకు మళ్ళీ ఆయన ఎలక్షన్ అయిన 2-3 రోజులకే నన్ను తీసేసారు అక్కడి నుంచి వద్దని. అంటే వాళ్ళ మనుషులు ఎక్కువ మంది పోయి ఉంటారు అందులో, అంతే. ఎక్కువ మంది 670 మందిలో సుమారు వాళ్ళు 150 మంది ఉండి ఉంటారు వాళ్ళ మనుషులు. వాళ్ళు ఏం లేదు, నాకు వచ్చిండా చిక్కిండా అయిపోయా వాడిని లోపల తోలడమే. పోయేటప్పుడు కొంచెం తోమడమే, కొంచెం తోమడమే, లోపల తోలడమే, అంతే పని. అయితే ఇక వద్దని పంపించేసారు నన్ను. మళ్ళీ వచ్చి ట్రాఫిక్ చేసుకుంటున్నా. నార్కెట్పల్లి కాడ ఒక చిన్న కంజెస్టెడ్ కల్వర్ట్ మీద ఒక స్కార్పియో బండి ఒక ట్రక్ గుద్దుకొని ఒక 7 మంది చనిపోయినారు. అయ్యో. 2006 ఈ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో. అయితే ఆగస్టే. అయితే రోడ్డు అటు ఒక 10-20 కిలోమీటర్లు, ఇటు ఒక 10-20 కిలోమీటర్లు అప్పుడు సింగిల్ కదా జామ్ అయిపోయింది. నేను ట్రాఫిక్ కదా, నన్ను పొద్దున్నే నేను మామూలుగా 7-7:30కి డ్యూటీకి వస్తాం కదా రొటీన్గా. నేను వచ్చే లోపల నాకు వెళ్ళి నార్కెట్పల్లి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిందని అంటే పోయి చూసి పోయేవరకు అంతా జామ్ అయిపోయి ఉన్నది. ఇక ఏం చేయాలని చెప్పేసి కంజెస్టెడ్ కల్వర్టు కింద అంటే అటు బురదుంది ఇటు బురదుంది, తుంగ మొలిసింది అటు పక్కన ఇటు పక్కన. ఏం చేయలేక మా సిఐ సలీం పాషా గారు ఇది చూసి నాకు ఛాతీలను వస్తుందని పోయి కామినేనిలో అన్నాడు. నిజంగా వచ్చిందో ఏమో తెలియదు, అసలు సిఐ లేడు అక్కడ. అయితే ఏం చేసినా అంటే ఒక ఉపాయం చేసిన. ఈ ట్రైలర్ ఉంటుంది కదా, ఒక 20 టైర్స్ ఉంటాయి, 20-24 టైర్లది ఒక ట్రైలర్ ఉంటుంది కదా. ఆ ట్రైలరు చూసి ఏం చేసిన అంటే ఆ కింది నుంచి నడిపిరా అని చెప్పిన. నేను నడపని అంటుండు. వాడిని బెదిరించి గుంజి అందులోకి గుంజేసి నాకు హెవీ లైసెన్స్ ఉంది, ఇంట్లో లారీలు ఉంటాయి, మా ఇంటి దగ్గర ట్రక్కులు ఉంటాయి, చిన్నప్పటి నుంచే డ్రైవింగ్ వచ్చు. అయితే ఆ ట్రైలర్ ఎక్కి కిందికి రోడ్డు కిందికి తీసి ఆ కంపలు తుప్పలన్నీ తొక్కించుకుంటా అటు తీసుకుపోయినా. మళ్ళీ అటు నుంచి ఇటు తీసుకొచ్చేసేసి ట్రైలర్ పక్కకు పెట్టేసేసిన, తొక్కించిన ఫస్ట్ ట్రైలర్తోని. తర్వాత ఒక్కొక్కటి ధైర్యం చేసి అందరూ దాంట్లోకి వెళ్ళి ఒకటి పోయింది కదా, ట్రక్ నడిచింది కదా, దాంట్లోకి వెళ్ళి క్లియర్ అయిపోయి ఒకటి కొంచెం లూజ్ అయింది. 11 గంటలకు డిఐజీ గారు వచ్చారు, రత్నారెడ్డి సార్. వచ్చి ఇది ఎట్లా క్లియర్ అయిందని అడిగిండు సారు. అంటే ఎస్పీ గారు వచ్చి రామేశ్వర్ చేసిండు సార్, ఇది అక్కడ ట్రక్ ఒకటి తీసుకుపోయి తొక్కిచ్చిండు దాన్ని ఫస్ట్ చెప్పినట్టుండు, నేనేం వినలే, ఇట్లా చేసినట్టుండు, అందుకే ఇది క్లియర్ చేసిండు సార్. వెరీ గుడ్ ఐడియా వచ్చింది ఆయనకు, ఒక స్పాట్లో ఒక ఐడియా వచ్చి ఇట్లా చేసిండు సార్ అంటే. అదే ఆ ఆయన కానిస్టేబుల్ నుంచి సిఐ మా సలీం పాషా గారు, మా గురువే మళ్ళా. అదే ఆయన ఎందుకు పెట్టిరా, ఇట్లా యంగ్ పిల్లగాళ్ళని తీసుకుపోయి ట్రాఫిక్లో పెట్టి ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ఆయనని ఎట్లా పెడతారా అని చెప్పేసిండు. అది ఏమన్నాడు, హైదరాబాద్ పోయిండు, సాయంత్రం కల్లా ఫ్యాక్స్ వచ్చింది నాకు పోస్టింగ్ చౌటుప్పల్. ఒక చిన్న సంఘటన పోస్టింగ్ ఇచ్చేసింది. అట్లా చౌటుప్పల్ ఏముంది, చౌటుప్పల్లో అప్పుడు మాకు అన్ని రాబరీలు, రోడ్ యాక్సిడెంట్లు, రాత్రి మొత్తం అలర్ట్ ఉండాలి. మేము పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు, ఇప్పటికి డిఎస్పి కృష్ణకిషోరు మా ఎస్ఐ, నేను సిఐ. మేము నిద్రపోవాలని అంటే లారీల హారన్లు వినబడుతుండాలి. లారీల హారన్లు వినబడతలేవని అంటే లేచి ఉరకాలి, అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అర్థం. అవి వినబడుతుంటే మేము నిద్రపోయేది. అదే హారన్లు వస్తలేవని అంటే అయిపోయింది, నాశనం అయిపోయింది, రోడ్ నాశనం అయ్యేది, ఇక ఊరుకురా అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అదొక ఛాలెంజ్ జాబ్ అక్కడ. ఇక సిఏ అయినాక ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్ పోస్ట్ వచ్చింది కదా, అక్కడ నుంచి ఈ ఛాలెంజ్గా కేసులు, గ్రేవ్ కేసులు వస్తాయి కదా, మర్డర్ కేసులు. అవి సుమారు ఒక 5-6 మర్డర్ కేసులు, తర్వాత ఒక రాబరీ డెకాయిటీ కేసులు, గ్రేవ్ కేసులు,
అసలు సింగిల్ కేసు కూడా అక్విటల్ కాలే. మీరు అన్నారు చూసినావా, పంచనామా నేనే రాసేది, నా కేసు ఫైల్లో ఎవరి రైటింగ్ ఉండొద్దు, ఓకే, నా కేసు ఫైల్లో నేనే రాయాలి. అది విట్నెస్ల స్టేట్మెంట్ కానీ, పంచనామా కానీ, ఇంక్వెస్ట్ కానీ, ఏమైనా కానీ నాకు టైపింగ్ వచ్చు. అది నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు యాదృచ్ఛికంగా టైప్ నేర్చుకున్నాను నేను, అది పనికొచ్చింది. రాణపేటలో ఒక ఆయన మహమూద్ అని ఉండేది, గూని ఇట్లా ఉంటాడు ఒక ఆయన టైపిస్టు. ఆయన కొంచెం మెలకువలు చెప్పిండు, టైపిస్ట్ చనిపోయింది ఆయన తర్వాత. అయితే నేను చాలా ఫాస్ట్గా టైప్ చేసేది. అప్పుడు తెలుగు మిషన్లు కూడా గవర్నమెంట్ సప్లై చేసిండ్రు, ఇది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. తెలుగు కష్టం కదా, నేను ఫాస్ట్గా టైప్ చేసేది, తెలుగు కూడా టైప్ చేసేది, ఇంగ్లీష్ చాలా ఫాస్ట్గా టైప్ చేసేది. ఒక్కొక్కసారి రేడియోలో వార్తలు పెట్టి అంత స్పీడ్ టైప్ చేస్తుండేది, ఏ ఎగ్జామ్ పాస్ కాలే కానీ ఫాస్ట్గా టైప్ చేసేది, అది పనికొచ్చేది. నేను అట్లా డ్రాఫ్టింగ్లు, ఎవరికైతే టైప్ బాగా వస్తుందో డ్రాఫ్టింగ్ వస్తుంది, కొంచెం వస్తుంది. అయితే అట్లా నేను నా కేసు బిల్డప్ అంతా నేనే రాసుకునేది, రిమాండ్ రిపోర్ట్ రాసేది, ఛార్జ్ షీట్ రాసేది. అది ఛాలెంజ్గా తీసుకొని కన్విక్షన్ వచ్చేదాకా వెంటబడేది. మాకు మెజర్స్ ఉన్నాయో అన్నీ, టీఏ పరేడ్ కండక్ట్ చేయడం కానీ, విట్నెస్లను ఎగ్జామిన్ చేసుకోవడం, అవన్నీ బాగా చేసేది. ఇంకా ఫిజికల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని కలెక్ట్ చేసుకోవడం, ఇట్లా బాగా ఛాలెంజ్గా. ఇంతవరకు నాకు నా గ్రేవ్ క్రైమ్స్, మర్డర్ కేసులు, రాబరీ, డెకాయిటీలల్లో అక్విటల్స్ సుమారుగా లేవు, 1-2 ఉండొచ్చు. కానీ నేను ఇన్స్పెక్టర్గా చేసిన సుమారు ఒక 50-70 కేసులు చేసి ఉంటా, మొత్తం 3-4 పోలీస్ స్టేషన్లలో. అక్విటల్స్ అయితే ఉండవు. ఓకే సార్, చౌటుప్పల్ తర్వాత అండి? చౌటుప్పల్ తర్వాత మళ్ళీ నల్గొండ టౌన్ సీఏగా వెళ్ళిన. టౌన్ సీఏ వెళ్ళినాక మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే. ఇక ఆయనకు నాకు మంచిగానే ఉండేది సఖ్యతంగా. ఒక సందర్భంగా ఆయన కొంచెం గొడవ పడిండు నన్ను, చిన్న విషయమే కొద్దిగా, ఇప్పుడు అంతా అధికారంలో ఉన్నారు వాళ్ళు, మనం ఏం కామెంట్ చేయొద్దిగా. ఓకే, అది చిన్న విషయమే. గొడవ పడి మంచిగా బాగానే ఉండేది, లోపల దాకా బెడ్రూమ్లో దాకా పోయేటంత యాక్సెస్ కూడా ఉండేది నాకు, బాగా మంచిగా మాట్లాడేది. కానీ ఒక చిన్న విషయంలో అలిగి ఇంకా కొన్ని రోజులు మాట్లాడలేదు. తర్వాత ఎక్కడ కలిసినా కూడా నన్ను మంచిగా మాట్లాడతాడు. అంటే ఆ ఇష్యూ తర్వాత ఇక ఇష్యూ తర్వాత ఇక ఎలక్షన్ కోడ్ వచ్చింది 2009లో. నేను మహబూబ్నగర్కి వచ్చేసిన. ఇక్కడ పులి వీరన్న గారు నన్ను అడగకుండా ఎట్లా వస్తారు నా సిఐ అంటే, ఎలక్షన్ కోడ్ అది, దాన్ని ఎవరేం చేయలేరు. వచ్చేసిన నేను. ఒకరోజు నామినేషన్లప్పుడు ఈ పేపర్లలో ఇట్లా వచ్చింది, అటు సిఐ ఇటు ఎమ్మెల్యే, ఇట్లుంది ఆయనది ఎమ్మెల్యే, నీ సంగతి చూస్తా, ఇట్లా పేపర్లు వచ్చింది ఫోటో. సిఐ సంగతి చూస్తా అన్న ఎమ్మెల్యే, ఆయన నా ఏమీ సంగతి చూడలేదు, ఏడాది తిరగకముందే ఆయన సంగతి అయిపోయింది, చనిపోయింది ఆయన. అయ్యో, ఏమీ చేయలే. అట్లా ఛాలెంజ్ చేసిండు. కానీ ఆ ఛాలెంజ్ చేస్తే మహబూబ్నగర్లో గుర్తున్న కేసులు ఉన్నాయా? ఏది మహబూబ్ నగర్లో అంతా ఉద్యమమే ఇక ఆడికెళ్ళి. మా ఎమ్మెల్యే ఎంపీ కేసీఆర్ గారు, అదే అక్కడి నుంచే కదా అది 2009. ఇక పాలమూరు యూనివర్సిటీ, ఇక ధర్నాలు, రోజు ధర్నాలే, ఇక అదొక ప్రస్థానమే. ఇక కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి 24 గంటలు పోలీస్ స్టేషన్లోనే పెట్టిన. ఆయన ఆ జైలు బరో వచ్చింది ఒక రోజు, అదే ఒక 50-70 మందిని అరెస్ట్ చేసినాము. కావాలనే అరెస్ట్ అయినారు వాళ్ళు. ఇంకా తీసుకుపోయి జైలు వేయాలి కదా వాళ్ళు, జైలు బరో. మళ్ళీ రిలీజ్ కూడా వద్దంటే బెయిల్ అప్లై చేసుకుంటుంది, పోమంటారు బెయిల్ మీద. రిమాండ్ పంపండి అంటే రిమాండ్, ఇప్పుడు నోటీస్ ఉంది కదా, అప్పుడు నోటీస్ లేదు, అది రిమాండ్ పంపించేది. చిన్న కేసు కూడా రిమాండ్ పంపించేది. అయితే పెట్టినాం. మన కేటీఆర్ గారు ఉన్నారు దాంట్లో, ఆ కేసులో ఉన్నారు, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు, ప్రముఖులు అందరు ఉన్నారు అందులో. 1 టౌన్ సిఐ నేను. ఇక లేట్గా ప్రొడ్యూస్ చేసినాం జడ్జి గారి దగ్గర. సుమారు ఒక 100-120 మందిని రిమాండ్ రిపోర్ట్లో ఉన్నారు. లేట్గా ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూస్ టుమారో రాయించుకొచ్చుకున్నాం. ఇంకా రాత్రి అంతా ఉంచుకోవాలి కదా. ఇంకా సిఐకున్న యాంటీ రూము కేటీఆర్ గారికి ఇచ్చిన. ఇక అది ఇట్లా గ్రిల్ ఉంటుంది కదా ముందు పిఎస్ది, దానికి ఒక్కదానికి లాకేసుకున్నాం. లోపల కానిస్టేబుల్ లోపలే ఉంటారు, బయట ఉంటారు. ఇక మధ్యరాత్రి దాకా 12 దాకా నేను కూర్చొని ఇంటికి పోయినా. ఇక పేద గిన్నెడు భోజనాలు వండి ఇచ్చినాము, తిన్నరాన్నే. ఇక నా ఛాంబర్లో ఈయన యాంటీ రూమ్లో వండుకుండు కేటీఆర్ గారు. మిగతా అందరూ పోలీస్ స్టేషన్ నిండా వండుకోరు, 120 మంది.
అంటే కేటీఆర్ గారు కాబట్టి మీరు మీ యాంటీ రూమ్ ఇచ్చారా? అందరు కింద అన్నారు. వాస్తవంగా ఆడ ఒకటే బెడ్, అది సింగిల్ ఇంత అంత ఉంటుంది కదా చిన్నది యాంటీ రూమ్లా. ఒక చిన్న బెడ్ ఉంటుంది మధ్యాహ్నం, చిన్న దివాన్ లాగా ఉంటుంది, అది చిన్న బెడ్ ఉంటుంది మధ్యాహ్నం ఒక గంట సేపు నిద్రపోవడానికి కదా. దాని మీద పడినాడు ఆయన ఆ రోజు. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారు మహబూబ్ నగర్ తర్వాత? ఇక మహబూబ్ నగర్లో నాకు అక్కడ ప్రమోషన్ వచ్చి నేను అక్కడ నుంచి ఎస్బీలోకి పోయినా. ఎస్బీ ఇన్స్పెక్టర్గా 3 సంవత్సరాలు చేసిన. పెద్ద మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, సుమారు 84 పోలీస్ స్టేషన్లు, 2 ఎంపీ స్థానాలు, 14 ఎమ్మెల్యే స్థానాలు, ఒక 6 సబ్ డివిజన్లు. చాలా పెద్దది, ఆ పోస్టు పెద్దది. ఎస్పీ కంటే కూడా ఎస్బీ ఇన్స్పెక్టర్కు బాధ్యతలు ఎక్కువ. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రోటోకాల్ ఉంటుంది. అవన్నీ చాలా ప్రమోషన్ సుమారుగా ఎస్పీ అంత ఉద్యోగం. ఓకే, ఎస్బీలో సమ్ టైమ్స్ మోర్ దెన్ ఎస్పీ. ఆయనకు సుమారు ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 50 సంతకాలు వస్తాయేమో, కానీ ఆ ఎస్బీ ఇన్స్పెక్టర్కు సుమారు 500 సంతకాలు వచ్చేది నాకు. అందులో సుమారు ఒక 100-120 పాస్పోర్ట్ల సంతకాలు, వెరిఫికేషన్ సంతకాలు ఒక 200, 100. తర్వాత మెసేజ్లు, రొటీన్ మెసేజ్లు ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎస్కార్ట్లు, పైలట్లు, ఇవన్నీ సెక్యూరిటీ అంతా ప్రమోషన్. అక్కడ ప్రమోషన్. ఆడికి వెళ్ళి ఆడ మళ్ళా మొత్తం 5 సంవత్సరాలు చేసిన. డిఎస్పీకి అక్కడే డిఎస్పీ 2 సంవత్సరాలు అదే సీట్లో. సిఐ యూనిఫారం పోయి డిఎస్పీ యూనిఫారం వచ్చింది, కుర్చీకి అదే అదే ఎస్బీలోనే. తర్వాత అక్కడ నుంచి పోలీస్ అకాడమీ వెళ్ళిన. చెప్తుంది కదా మా ఫ్యామిలీ అంతా టీచర్లని, అదొక ఆనందం కూడా అయిపోయింది. పోలీస్ అకాడమీ వెళ్ళి ఒక 22 నెలలు టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నా అక్కడ. అప్పుడు ఆ సందర్భంగా మాకు బేసిక్ ట్రైనింగ్ కోర్సులు లేవు. ఉమెన్ కానిస్టేబుల్ మాత్రం ఒక కోర్సు వచ్చింది, ఎస్ఐల ట్రైనింగ్ రాలేదు. అన్ని కోర్సులు వచ్చేది మామూలుగా, ఇవి రిఫ్రెష్ కోర్సులు అట్లాంటివి వచ్చేది. ఇక అక్కడ కొంచెము టీఓటీ అని ఒక కోర్సు ఉంటుంది, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. మా తోట వెంకటేశ్వరరావు గారు, తర్వాత 2-3 సూపర్ ట్రైనర్స్ ఉంటారు ఆడ. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మంచి స్పీకర్ని తయారు చేసేసారు. ఆ తర్వాత నేను ఏడ మాట్లాడడానికి పోయినా కూడా చాలా బాగా మాట్లాడతారు సార్ మీరు సబ్జెక్టు అంటే, ఒక సబ్జెక్టు ప్రజెంటేషన్ ఎట్లా అనేది భలే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సంపత్ కుమార్ గారు, తోట వెంకటేశ్వరరావు గారు అని ఆయన DG ర్యాంకులో రిటైర్ అయిన వాళ్ళు మంచి మంచి ట్రైనింగ్లు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం జనరల్గా బీఈడి ట్రైనింగ్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, 9-10 నెలల ట్రైనింగ్ను 1 మంత్లో కంప్లీట్ చేస్తారు. కానీ ఆ బీఈడి కూడా ఏమీ పనికిరాదు ఆ టీఓటీ ముందు. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచింగ్ అనేది అక్కడ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎట్లానంటే ఇప్పుడు ఒక ఎస్ఎస్సిలో ఇంటర్లో డిగ్రీ ఏదైనా ఒక క్లాస్లో అనుకోండి, ఒక లెసన్ మనం ప్రజెంటేషన్ చేయాలి కదా. కూర్చున్న వాళ్ళకు ఏం తెలియదు, మనం చెప్పింది ఫస్ట్ టైం వింటుంటాడు, తప్పైనా ఉప్పైనా తలూపుతుంటాడు. అందరూ ఒక ఏజ్లో ఉంటారు, ఒక మైండ్ సెట్లోనే ఉంటారు వాళ్ళంతా. అక్కడ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంటారు, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, డిఫరెంట్ ర్యాంక్ వాళ్ళు కూర్చొని ఉంటారు ముందు. అంటే సమ్ పర్సన్స్ మేబీ లా గ్రాడ్యుయేట్లు ఆల్సో కదా, అందులో ఉంటారు. సైన్స్ చదివిన ఆయన ఉంటాడు, లా చదివిన ఆయన ఉంటాడు, అందరికి ఉంటాడు. వాళ్ళకు లెసన్ చెప్పాలంటే అంత ఇంత సింపుల్ కాదు అది. మళ్ళా ఈ స్కూల్లో చెప్పినట్టు అది అంతే ఏదో ఇట్లా చెప్పేసిపోడు కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక లెక్చర్ ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తుంటాడు కదా, ఇంకొక లెక్చర్ ఒక టీచింగ్ ఫ్యాకల్టీ చివరిన కూర్చొని ఉంటాడు. ఆయన గ్రేడింగ్ చేస్తుంటాడు నిన్ను, సేమ్ నా కొలీగే ఆ చివరిన కూర్చొని ఉంటాడు ఏం చేస్తున్నాడని. నేను వేరే వాళ్ళకు కూడా కూర్చొని ఉంటా. ఫీడ్బ్యాక్ పేపర్ ఉంటుంది లెసన్ అయిన తర్వాత, లెసన్ ప్లాన్ ఉంటుంది, సబ్జెక్టు మనకి ఎంత, మనకిచ్చిన 50 నిమిషాలలో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి, సబ్జెక్ట్ చెప్పుకోవాలి, తర్వాత దాన్ని సారాంశం చివరిన చెప్పుకోవాలి, క్వశ్చన్ ఆన్సర్స్కు టైం ఇవ్వాలి, తర్వాత సబ్జెక్టు మా పోలీస్ సబ్జెక్టు, సమ్టైమ్స్ అది లా సబ్జెక్ట్ ఉండొచ్చు, మా ప్రొసీజర్ ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు. ఇది దీని కొరకు ఒక 50 మినిట్స్ ఒక లెక్చర్ ఇవ్వడానికి
మేము 3 రోజులు చదివిన రోజులు కూడా 3 రోజులు 3 డేస్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక రోజు 2 రోజులు అట్లా పర్ఫెక్ట్ కావాలి. ఎందుకంటే అక్కడ తయారు చేసిన ప్రొడక్టే రాష్ట్రం మొత్తానికి పనిచేస్తూ ఉంటుంది. మేము తప్పు చెప్పి పంపొద్దు, అది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతుంది బండి కదా. అక్కడ నువ్వు చెప్తున్నావు అంటే ఇట్ ఈజ్ ఏ బైబిల్ భగవద్గీత లాగా నువ్వు కరెక్ట్గా చెప్పి పంపాలి స్టూడెంట్ను, ట్రైనీని కదా. అది చాలా ఇంపార్టెంట్ రోల్ అది కదా. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన జాబ్ అది. ఎప్పుడు కూడా నా గ్రేడింగ్ 95% వచ్చేది. నా కోలీగ్ రామరెడ్డి ఉండేది, ఇప్పుడు ఆయన అడిషనల్ ఎస్పీ, వాడెప్పుడు అసూయపడేది. ఆయనకు అంత గ్రేడింగ్ రాకపోయేది, 80% అట్లా వస్తుంది, నాకు 95% వస్తుండేది. అట్లా నేను అనేది లేదన్నా మాది టీచింగ్ ఫ్యామిలీ, నాకు ఇది ఇంట్రెస్టే, నేను కమిట్మెంట్తో బాగా నేను చేస్తలేనా అంటే నువ్వు కూడా చేస్తావు, అది కాదు ఇది నా ఫ్యాషన్ కదా, టీచింగ్ అనేది నా ప్యాషన్ అన్న, ఇది ఇప్పుడు ఇన్ని రోజులకు నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని ఛాలెంజ్గా తీసుకొని చెప్తుండేది. నా లెక్చర్ ఇన్న చాలామంది ఇప్పటికీ కూడా నాకు మెసేజ్లు పెట్టడం, కాంటాక్ట్లు ఉండడం ఉన్నారు అట్లా. అది అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక సిద్దిపేట వెళ్ళిన, ఏసీపీ సిద్దిపేట. అక్కడ 2 టర్మ్స్ పనిచేసిన. దుబ్బాక బై ఎలక్షన్స్ వచ్చే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుందని పంపినరు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు. బై ఎలక్షన్లో ఆయన రామలింగారెడ్డి గారు చనిపోయారు కదా, అప్పుడు రఘునందన్ రావు గారు గెలిచిండ్రు. మా పోలీసు వాళ్ళు చేసిన 2-3 మిస్టేక్ల వల్ల గెలిచిండ్రు అని అంటారు, మీకు అందరికి తెలుసు, అవి నేను ఎక్కువ చెప్పను. దానివల్లనే నాకు తెలియదు, చెప్పండి. ఎందుకు తెలియదు, అందరికి తెలుసు అది. అదే ఒక ఇంట్లో డబ్బులు సీజ్ చేసేస్తే అందరూ మా బాలరాజు అనే హెడ్ కానిస్టేబుల్ ఆ డబ్బు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు, అన్ని టీవీలలో చూపించారు. పబ్లిక్ అందరూ వచ్చేసి సీజ్ చేసిన డబ్బు గుంజుకోపోయినరు. తర్వాత ఆయన రఘునందన్ రావు గారి బండిని సాయంత్రం నుంచి ఉదయం దాకా సెర్చ్ చేసిర్రు, టైర్లు ఇప్పిర్రు, సీట్లు ఇప్పిర్రు, ఇంజన్ ఇప్పలేవు, ఇంకా అంత పెంట చేసేసిండ్రు. అంతగానం అంటే అవన్నీ సానుభూతి బట్టి వచ్చాయా? ఇక పొలిటికల్ ఇక నేను కామెంట్ చేయొద్దు అవన్నీ. మొత్తానికి ఈక్వేషన్ మారిపోయింది. మా పోలీసు వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసిండ్రేమో అని అందరి టాకు, నేను చెప్పగానే అందరి టాకు గది. వీళ్ళు చేసిన మిస్టేక్ వలన ఈక్వేషన్ మారిపోయింది ఆడ. దాని తర్వాత సిటీలో ఎలక్షన్ వచ్చింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడింది, ఈ ఎఫెక్ట్ ఇంకొక బై ఎలక్షన్ మీద పడింది. రాష్ట్రం అంతా పెంట అయిపోయింది కదా. ఒక చిన్న మిస్టేకు అట్లా పోయింది. తర్వాత మా బ్యాచ్మేటే ఆయన ఏసీపీ, ఆయనను తీసేసి మళ్ళా నన్నే పెట్టిరు అక్కడ. మళ్ళా 2 years చేసిన, 2 years చేసి ఇక గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి చేసేసిన. ప్రమోషన్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చి. సెకండ్ టర్మ్లో మీకు ఏమైనా ఎదురుపడలేదా? సెకండ్ టర్మ్ ఆడ ఈజీ. వాస్తవం చెప్పాలని అంటే వాస్తవమే చెప్పాలి కదా, అందరు చూస్తారు కాబట్టి. ఆడ మెజారిటీ పీపుల్ ఒక పార్టీ సైడ్ ఉన్నారు అక్కడ, కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు. ఓకే కదా. అంటే ఒక సైడుకు ఎక్కువ ఉంది పొలిటికల్గా. కాబట్టి ఎప్పుడైనా టఫ్ జాబ్ ఎక్కడనంటే ఈక్వల్గా వస్తుంది కదా, సమౌజ్జీలు ఉంటారు కదా, అప్పుడు కష్టమే. ఇక్కడ వారు 1 సైడే కదా, వారు 1 సైడ్ లాగానే ఉంటుంది అక్కడ. కాకపోతే ఇన్వాల్వ్మెంట్ 0, మనం ఫ్రీగా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎవరిని ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మనం చక్కగా చేసుకోవచ్చు. అక్కడ చేసిన నాకు ఒక హ్యాబీ కదా, ఇన్వెస్టిగేషన్ హ్యాబీ. దాంట్లో ఒక కేసులో మైనర్ పిల్లల అత్యాచారాలు అవి ఉంటాయి, పోక్సో కేసులలో చాలా కేసులలో కన్విక్షన్ ఉన్నాయి, కానీ ఒక కేసులో 20 years కన్విక్షన్ వచ్చింది ఒక మైనర్ పిల్ల మీద. ఈ అత్యాచారం కేసులో మా మహేందర్ రెడ్డి సారు ఒక సర్క్యులర్ ఇచ్చాడు, ఎవరైతే 20 years కన్విక్షన్ తీసుకుంటారో ఐఓ ఎలాంటి సైటేషన్ అవసరం లేకుండా మెడల్ అవార్డు చేయాలి అని ఒక సర్క్యులర్ వచ్చింది. సూపర్. దాంట్లో నాకు పథకం వచ్చింది, అంతే తప్ప నేను రికమెండేషన్ పెట్టుకోలే, సైటేషన్ పెట్టలే. అదొకటే నాకు నా జీవితంలో వచ్చిన ఏకైక మెడల్, పథకం, గంతే. అక్కడ ప్రమోషన్ వచ్చింది మీకు? అక్కడ ప్రమోషన్ వచ్చి అక్కడ ఒక 6 నెలలు అన్నే చీఫ్ కమిషనర్ ఆఫీస్లో ఉండి ఇక్కడ వచ్చినాక కూడా ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది ఇక్కడ వచ్చినాక మా ఎస్పీ మా బ్యాచ్మేటే మనోహర్ గారు, మంచి బాగా కోఆర్డినేషన్ బాగుండేది. మేమిద్దరం సేమ్ బ్యాచ్మేట్స్, సేమ్ సర్కిల్లో పనిచేసుకున్నాం, సేమ్ డివిజన్లో పనిచేసినాం,
మహబూబ్నగర్లో సేమ్ ఎస్బీలో ఆయన డీసీఆర్బీ నేను ఎస్బీ అట్లా బాగా పనిచేసినాం. రెండు ఫ్యామిలీస్ కూడా మేము బాగా అటాచ్మెంట్ ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చినాక కొత్త జాబు కదా, అడిషనల్ ఎస్పీ జాబు, ఆఫీస్ జాబు, ఇది నేర్చుకోవాలి. మా సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది మాకు, హెచ్ఆర్ఎంఎస్ అని, దీంట్లోనే జరుగుతుంది. ఈ ఫైల్స్ అన్నీ కనబడుతుంది కానీ అవి హార్డ్ కాపీ నడుస్తుంటుంది, సాఫ్ట్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంతా నేర్చుకోవాలి, ఫాస్ట్గా పనిచేయాలి. నాకు కంప్యూటర్ కొంచెం వచ్చు కాబట్టి అది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. దీనికి తోడు అడిషనల్ ఎస్పీ కొన్నిటికి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే కదా ఉమెన్ సేఫ్టీ వింగ్ స్టార్ట్ అయింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే మన రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ స్టార్ట్ అయింది. దానికి అంత స్ట్రెంత్ లేక ఏం చేసినారంటే ప్రతి జిల్లాకు అక్కడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నోడల్ ఆఫీసర్. ఓకే, ఆ ఉమెన్ సబ్జెక్ట్ అంతా నోడల్ ఆఫీసర్ నేనే. నాకు కొంత అరకొర స్టాఫ్ ఉంటారు. ఒక ఏఎస్ఐ గారు, ఉమెన్ ఏఎస్ఐ గారు, ఒకరిద్దరు కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు. ఈ ఉమెన్ సేఫ్టీకి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, వాట్ ఎవర్ ద క్రైమ్, ఉమెన్ విక్టిమ్ ఉన్న కేసులన్నీ కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ మానిటర్ చేస్తుంది. మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, తర్వాత ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా మేము బస్టాండ్లలో బస్సులలో అట్లా గంబెట్టికి కనిపించేసి వస్తాయి. ఇట్లా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసుకుంటే అది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా కంప్లైంట్లు 3 రకాల కంప్లైంట్లు వస్తుంటాయి. మాకు ఒక సపరేట్ ఒక అప్లికేషన్ ఉంటుంది, వెబ్ అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో వచ్చిన కంప్లైంట్లన్నీ అప్లోడ్ చేయడము, మేము కౌన్సిలింగ్ చేసినామా, చిన్న కేసులు అయితే కౌన్సిలింగ్ చేసినామా, లేకపోతే ఎఫ్ఐఆర్ చేసినామా, పెట్టి కేసు పెట్టినామా అనే డిస్పోజల్ ఉంటుంది. అదొక సపరేట్ పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంటుందో అట్లా ఇప్పుడు కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక డిస్టిక్ నుంచి ప్రతి డిస్టిక్ నుంచి నడుస్తూ ఉంటుంది. దాంట్లో డిఎస్ఆర్ ఉంటుంది, దాంట్లో మానిటరింగ్ ఉంటుంది చీఫ్ ఆఫీసర్ నుంచి, ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి. దాంట్లో ముఖ్యంగా నేను చేసిన గ్రేట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాలు సుమారు ఒక 50 అవేర్నెస్ మీటింగ్స్ అటెండ్ చేసిన నేను. అన్ని స్కూళ్ళలో వెళ్ళి స్కూల్ పిల్లలకి ఏం చెప్పాలి, కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పేది సబ్జెక్ట్ ఏంటి, డిగ్రీ స్టూడెంట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకేం చెప్పాలి, ఉమెన్ జనరల్ అంటే ఇప్పుడు ఈ పోక్సో అనేది మెయిన్ దాంట్లో ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉన్న చట్టం. పోక్సోలో బిలో 18 నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా వస్తారు. బాయ్స్ కూడా ఆల్సో విక్టిమ్స్ ఇన్ దట్ పోక్సో. అయితే స్కూల్ పిల్లలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, పైనకి వెళ్ళినప్పుడు పెద్ద విద్యార్థులకు ఏం చెప్పాలి, అట్లా ఇక్కడికి వచ్చినాక కూడా ప్యాషన్ కదా నాకు చెప్పడం అనేది, ప్యాషన్, టీచింగ్ ఫ్యామిలీ, అది ఇష్టంతో చెప్పేది. కానీ చాలామంది లైక్ చేస్తారు, భలే చెప్తారు సార్ మీరు అనేది. అన్ని సుమారుగా అన్ని కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కంప్లీట్ చేసేసిన, అందరికి చెప్పేసేసిన. తర్వాత రీసెంట్గా మనకు మెడికల్ కాలేజ్ ఉంది కదా, మెడికల్ కాలేజీలో 2 లెక్చర్స్ అయిపోయినాయి, 2 hours ఒక్కొక్కటి. దాంట్లో జనరల్ అవేర్నెస్ అబౌట్ ది లా అండ్ యాంటీ ర్యాగింగ్. అది ఎందుకంటే అక్కడ వాళ్ళు అంతా ఆల్ ఓవర్ ఇండియా కదా, నీట్ నుంచి వస్తారు. మన తెలంగాణ పిల్లలు కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఓన్లీ ఇంగ్లీషే చెప్పుకోవాలి, కొంత హిందీ కూడా చెప్పాలి. ఇక అక్కడ మంచి ఎక్స్పీరియన్స్. ఇక నేను అది ఐ కంపెల్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, వేరే ఆప్షన్ ఉండదు కాడ. నువ్వు ఖచ్చితంగా ఇంగ్లీష్ చెప్పుకోవాలి కదా, నేను చాలా ప్రిపేర్ అయిపోవాలి కదా. మనం తెలుగు ఇంగ్లీష్లో లొడలోడ మాట్లాడుకోలేము, చెప్పగలుగుతాం సబ్జెక్ట్ని, కానీ బాగా ప్రిపేర్ అయిపోయి బాగా చెప్పేది నాకు అది సాటిస్ఫాక్షన్. ఆ సెషన్ అంతా ఇంగ్లీష్లో చెప్పేసిన అని. సార్ ఫైనల్గా వద్దాం. ఇంకా ఇక్కడ నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఉంది. వీడికి వచ్చినప్పుడు జిల్లాలో ఒకటి మా డిపార్ట్మెంటల్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేసిన. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా స్టోర్ నడుస్తుంది. నిన్న అడిగిన లెక్కలు ఎంత ప్రాఫిట్లో ఉన్నదంటే 2 సంవత్సరాలకు 70,000 రూపాయల ప్రాఫిట్లో ఉంది మా స్టోర్. ఓకే అని. సార్ ఫైనల్గా వద్దాం. ఇటీవల నాగర్ కర్నూలులో జరిగిన ఒక 11 మర్డర్స్ కేసులో ఒక కేసు, ఒక మర్డర్, ఒక మిస్సింగ్ కేసు నుంచి 11 కేసులకు వెళ్ళాయి. ఆ వ్యక్తి అంటే ఎవరైతే చంపాడో సత్యనారాయణ వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి ఇక్కడ గతంలో పనిచేసిన సిఈ సపోర్ట్తోనే చేశాడనేది. సపోర్టు కారణం ఏముండదు, ఏ పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేయడు. ఆయన చేసిన చిన్నపాటి ఏమన్నా నెగ్లిజెన్స్ వలన ఒక క్రిమినల్ ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
మనము ఒక క్రిమినల్ను ఇంటరాగేషన్ చేసినప్పుడు 100% ఆయన బ్రేక్ చేసేసి మొత్తం ఎంటైర్ క్రైమ్ అంతా రాబట్టాలి. అయితే ఆయన చేసినప్పుడు ఏం చేసిండనంటే థరో ఇంటరాగేషన్ లేక అది ఆ క్రైమ్ బ్రేక్అవుట్ కాలే. దానివలన చాలామంది ఓరల్గా కంప్లైంట్ అయితే వచ్చింది. డిఐజీ గారు కూడా చెప్పిండ్రు. దాన్ని కొంచెం థరోగా ఎంక్వైరీ చేసి ఆయన నెగ్లిజెన్స్ ఏముందో రిపోర్ట్ పెట్టమన్నారు. కానీ ఆ సిఐ ప్రస్తుతం ఉన్నాడు. ఆయన హనుమంత్ అని సంగారెడ్డి అక్కడ కంగిటీలోనే అక్కడ పనిచేస్తున్నాడు. మంచిగానే బాగానే చేస్తాడు. కానీ ఆ కేసు ఎందుకు చేయలేకపోయిండో మరి ఆ రోజు నేను కూడా ఇక్కడనే ఉన్నా ఇదే జిల్లాలో. కానీ అంటే ప్రతి కేసును మనము ఆ రోజు ఎన్నో మర్డర్ కేసులు వస్తుంటాయి, కానీ అంత సెన్సేషనల్ అంటే నేను అక్కడే కూర్చున్నట్టుని. అది ఒక రొటీన్ మర్డర్ కేసు లాగా వాళ్ళు డిఎస్పీ సిఐ అటెండ్ చేసిండ్రు. ఇప్పుడు ఇదంతా బ్రేక్ అయిపోయిన తర్వాత ఎన్ని మర్డర్లు వెళ్ళిన తర్వాత సెన్సేషనల్ అయింది. అయితే అప్పుడు చాలా రిపోర్టింగ్ ఏంటంటే హనుమంత్ గారు కొంచెము టాక్టిఫుల్గా థరోగా ఇంటరాగేషన్ చేసి బ్రేక్ చేసి ఉంటే ఫర్దర్ మర్డర్లు ఆగేటివి అనేది ఒకటి. అంటే ఒకటి లక్ కూడా కలిసి రావాలి. చాలా కొన్నిసార్లు జరుగుతాయి. ఒక క్రిమినల్ చేతులకు వచ్చి మొత్తము బ్రేక్అవుట్ కాకుండా ఎస్కేప్ అయినవి కొన్ని ఉంటాయి. అట్లా పోయి ఉంటుంది. కానీ ఇంటెన్షనల్గా ఏ ఆఫీసర్ కూడా దొంగకు సహకరించాలి, మర్డర్ చేసేందుకు సహకరించాలని ఉండదు. అది కాదండి, కానీ నెగ్లిజెన్స్ ఉంటే ఉండొచ్చు. ఒకవేళ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది అనుకోండి, ప్రూవ్ అయితే ఎంత చెట్టుకు అంత గాలండి ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకుంటుంది? చాలా డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఇది. ఎవరైనా నెగ్లిజెన్స్ చేస్తే వాళ్ళు చెప్తున్నట్లుగా, లోకల్ పబ్లిక్ చెప్తున్నట్లుగా గతంలోనే కరెక్ట్గా తీసుకుంటే ఇంకొక 4 ప్రాణాలు మిగిలి ఉంటాయి. అదే, అది నిజమే. కానీ ఆ రోజు ఆయన బ్రేక్ కాకపోవడం అనేది ఆయన దురదృష్టము, పబ్లిక్ మన దురదృష్టము. ఏదో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నాకు కూడా కొంచెము అదే చేయకపోతే కదా అనిపిస్తుంది, కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఆయన కస్టడీ తీసుకొని మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు కస్టడీలో జైల్లోనే ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు తీసుకుంటాము. మాకు అది ఒక రకంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు చేయడం వల్ల మేము హరిబరిగా ప్రొడ్యూస్ చేయవలసి వచ్చింది. మేము కంక్లూడింగ్ కాకముందే రాసేస్తూ ఉన్నారు, పేపర్లలో రాసేస్తారు. పట్టుకున్నారట, అట అంటారు. అట అయింది నిజమే అయిపోతుంది. అది అక్కడ మేము తొందరపడి చేయవలసి వచ్చింది. ఇంకా మాకు ఒక 2 రోజుల టైం ఉంటే ఇంకా కొంచెం చేస్తామేమో అని అనుమానం. అయినా వదిలిపెట్టాం మేము. సార్, గతంలో ఆయన ఇంటరాక్ట్ చేసినప్పుడు అంటే మీరు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సిఐ పేరు చెప్పాడు ఆయన? ఇప్పుడు వచ్చినప్పుడా అంటే మొత్తం చెప్తానే ఉండే ఆయన. అంటే వచ్చిన అక్కడ ఆ మర్డర్ కేసులో ఎంక్వైరీకి వచ్చిండు, ఆయన ఇంటరాగేషన్ చేశారని చెప్తుండు. ఈవెన్ 4 మర్డర్ కేసులో వనపర్తిది ఉంది కదా, ఆ వనపర్తి మర్డర్ కేసులో కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయినరు. అక్కడ సిఐ గారు, డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసిండ్రు. నేనేమి ఒప్పుకోలేదు, వాళ్ళు ఎంత టార్చర్ చేసినా నేను ఒప్పుకోలే, భరించుకున్నా అని చెప్తున్నాడు వాడు. కానీ అక్కడ అప్పుడు భరించి ఓపెన్ కానీ ఇప్పుడు ఎట్లా ఓపెన్ అయిన అంటారా? ఇంటరాగేషన్ అనేది చాలా టాక్టిఫుల్ ఒక స్కిల్. అకాడమీలో ఇంటరాగేషన్ అనే మీద చాలా లెసన్స్ ఉంటాయి. ఒక ఆఫీసర్ ఒక రకంగా చెప్పాడు, ఇంటరాగేషన్ ఇట్లనే చేయాలని ఏమి ఉండదు. ఆ సమయానికి ఇక్కడనా ఈ విష్ణువర్ధన్ ఉండు కదా, కొంచెం టాక్టిఫుల్గా ఫస్ట్ అయితే ఇది అంతా ఓపెన్ అయిపోతుంది కాబట్టి నేను అడ్మిట్ చేసినట్టు అవుతుంది. కొంచెం జరిగినాక అయితలేడు, కాకుంటే కొంచెం సెంటిమెంట్గా అట్లా పోవాల్సి వచ్చింది. అప్పుడు బ్రేక్ అయ్యిండు. ఇంతకంటే చెప్పండి నేను. రైట్, ఓకే సార్. పబ్లిక్ ఇటువంటి ముసుగులో అంటే నెమ్మగా ఏదైనా మనం ఉంటాం కదా, ఏమంటాం, మంత్రగాళ్ళు ఇటువంటి మాయలో పడితే ఇటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా కూడా ఇదే మీరు ఏమడగబోతున్నారు నాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఊరికే ఏది రాదు, ఆయన ఎవరో చెప్తుంటారు డబ్బులు ఊరికే రావని. అట్లనే ఏది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకటి గమనించాలి, లాజిక్. ప్రతి మనిషికి సైంటిఫిక్ టెంపర్ ఉండాలండి, శాస్త్ర విజ్ఞానం ఉండాలి. మంత్రం ఎక్కడ ఉంటుందండి? మంత్రం లేదు, గింత లేదు. ఎన్ని చెప్తుంటే కూడా మేము అవేర్నెస్ మీటింగ్లు పెడుతుంటే ఏం చేస్తుంటాం, వాడు మంత్రం వేస్తే ధనం వెళ్తుంది అంటాడు. ధనమే ఆ మంత్రం వేసి ఆ ధనం ఆడే తీసుకోవచ్చు కదా. ఈడు తెచ్చే 3 లక్షలు 2 లక్షలకు మంత్రం వేసి ఇచ్చి ధనం వానికి తీసిచ్చుడు ఎందుకు? ఆ మంత్రం వాడే చదువుకొని వాడు వాని భార్య పిల్లలు అంతా కూర్చొని పూజలో కూర్చొని ధనం అంతా వాడే తీసుకోవచ్చు కదా.
ఈ ఆలోచన చెప్పాలి, కొంచెం అవేర్నెస్ చేయాలి. అందుకే మనము ఈ పబ్లిక్లోకి పోయినప్పుడు ఇట్లాంటివి చెప్తుంటాం మేము. కొంచెము ఇది ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి మనిషికి, లాజికల్ థింకింగ్ ఉండాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తుండాలి. ఆశకు పోతే లోతుల పడ్డాడు అని ఒకటి ఉంటుంది. ఆశకు పోయి లోతుల ఊరికే ఏది రాదు, అక్కడ ఏం వెళ్ళదు. మంత్రానికి ఎందుకు వెళ్తుంది? అది అట్లా వెళ్తే ఆడే పెద్దగా అయిపోతుంది. మన దాకా ఎందుకు వస్తుంది కదా? ఇది గమనించాలి. ఎప్పుడు ఊరికే మంత్రాలకు ధనాలు వెళ్తాయని అనుకోవద్దు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా నేను ఇదే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఈ మంత్రాలను గింత్రాలను నమ్మొద్దు, అవి అట్లా ఉండదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది ఒక మంచి జాబు, పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేయగలుగుతాము. చాలామందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది మా బ్యాచ్లోనే కొంతమంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆరోగ్యం సంపాదించిన వాళ్ళు ఉంటారు. నేను డబ్బు అయితే సంపాదించలే, ఆరోగ్యం అయితే సంపాదించి సాటిస్ఫాక్షన్. కొంతమంది డబ్బు సంపాదించి సాటిస్ఫాక్షన్లో ఉంటారు. నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు బీపీ షుగరు అటు ఇటు ఏవీ లేవు, చక్కగా వాకింగ్ చేయగలుగుతా, రన్నింగ్ చేయగలుగుతా, గవర్నమెంట్ ఇంకొక 10 సంవత్సరాలు పెంచినా కూడా చేయగలుగుతా ఉద్యోగం. ఇది తప్ప నాకు ఆడ ఏముండదు. ఈ సాటిస్ఫాక్షన్ ఉంది. పబ్లిక్కు మనం మ్యాక్సిమం సర్వీస్ చేయగలుగుతాము. ఇది నా పిల్లలు, నా కొడుకు కూడా అడిగితే నువ్వు ఎస్ఐగా నువ్వు పోలీస్ జాబ్ చేయని చెప్పిన, నేను సజెస్ట్ చేసిన. నేను ఆయన ఎంఏ LLB అడ్వకేట్ అయితే, నువ్వు ఎస్ఐ జాబ్ వస్తే చెయ్యనన్నా, ఎందుకు DSP ఎందుకు వద్దు అని అన్నాడు నన్ను ఒకరోజు. గ్రూప్ 1 పోయి DSP కావచ్చు, ఎక్కువ శాలరీ వస్తుంది కదా అని అడిగిండు. నిజమే, ఎస్ఐ జాబే గ్రేట్, DSP జాబ్ కాదు. నీకు ఎస్ఐ దగ్గరికి వచ్చినాకనే అక్కడ పైన అప్పీల్స్ పోతూ ఉంటారు. ఫస్ట్ నువ్వు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేది నువ్వే, ఫీల్డ్ వరకు వెళ్ళేది నువ్వే, పబ్లిక్లకు ప్రతి మనిషి వరకు వెళ్ళేది ఎస్ఐ జాబ్. ఇది మంచి, ఇంతకంటే కింది దాకా గ్రాస్ రూట్ దాకా వెళ్ళే జాబ్ ఇంకొకటి ఉండదు. చాలా జాబ్లు ఉంటాయి కానీ ఇంత యాక్సెస్ ఉండదు ఎవరికి కదా. ఈ జాబ్లో అలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది నీకు. మనం ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మ్యాక్సిమం సర్వీస్ చేయగలిగినామని. అట్లా మనం ఎవరికైనా చాలా మేలు చేసిన వాళ్ళు, మన వాళ్ళ మేలు పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు వచ్చి సార్ మీరు మాకు ఈ సాయం చేశారు సార్ అని అంటుంటారు కదా, యా ఓకే అని మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంటుంది. అది ఈ డబ్బు గిబ్బుతో రాదు. అట్లా. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రామేశ్వర గారు. ఆయన చెప్తున్నట్లుగా ఈ జాబ్లో కరప్షన్ కన్నా ఇందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రజలు నేరుగా మీకు కలవచ్చు, ప్రజలతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చారు, ప్రజలకి వాళ్ళ సమస్యలు విని మీరు అక్కడికక్కడ పరిష్కారం చేస్తే వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం CH రామేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.